బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం యొక్క పేరు ఎక్కువగా వింటున్నాం. కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక రకరకాలుగా సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మన ధర్మం గురించి ఎందుకు ఇంతగా ప్రతి ఒక్కరి నోటి నుంచి మనం వింటున్నాము? మన సనాతన ధర్మం అనేది ఎంతో కాలం నుంచి, పురాణాల నుంచి కూడా మన ఋషులు, పెద్దవాళ్ళు ఎన్నెన్నో రకాలుగా చెప్పుకుంటూనే వస్తున్నారు. అయితే ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అయితే మన సనాతన ధర్మం గురించి ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటి నుంచో, అంటే మనం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నది వింటున్నాము, మనం ప్రతినిత్యం ఆచరిస్తున్నాం. కానీ ప్రస్తుత రోజుల్లో బాబాలుగా, స్వామీజీలుగా చెప్పబడే వాళ్ళు నిజమైన బాబాలో తెలియదు, స్వామీజీలో తెలియదు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పి రకరకాలుగా వారి నోటి నుంచి వింటున్నాము. నార్మల్ సామాన్య వ్యక్తుల నోటి నుంచి కూడా సనాతన ధర్మం గురించి వింటున్నాము. అసలు ఏంటండి, వాళ్ళు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మాలాంటి వాళ్ళం అసలు ఎవరు చెప్పింది నిజము అనే ఒక సందేహంలో పడిపోతున్నాం. మీరేం చెప్తారు దాని గురించి? మీరు అడిగిన ప్రశ్నలో నేను 3 కోవలు తీయాలండి. స్వామీజీలో ఒక దారి, బాబాలో ఒక దారి, అందులో సనాతన ధర్మం మాత్రమే ఎందుకు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఒక దారి. ఇందులో బాబాలు అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదండి. మీరు వాళ్ళని నమ్మనక్కర్లేదు. ఐఎమ్ డైరెక్ట్లీ చెప్తున్నాను, బాబాలు అనేటువంటి విషయం సనాతన ధర్మంలో లేదు. స్వామీజీలు అనేటువంటి వ్యవస్థ ఉంది. ఈ స్వామీజీలు ఇప్పుడిప్పుడు మనం తెలుసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మరో విషయం, ఈ సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు ఇలా హైప్గా చేస్తున్నారంటే, కొంతమంది రాజకీయంగా కుట్ర సనాతన ధర్మం పైన చేస్తున్నారు. ఎటువంటి కుట్ర అంటారు? అవి ఈ దేశంలో ఉండేటువంటి ఎక్కువ మెజారిటీ మనమే కదమ్మా. మనం అంటే ఎవరం? హిందువులం. ఈ హిందువుల్ని సంఖ్యాబలం తగ్గించుకోవటం కోసం, ఐకమత్యం తగ్గించుకోవటం కోసం ఇటువంటి కుట్రలన్నీ చేస్తున్నారు. ఇందులో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే, సనాతన ధర్మం అని వారు మాట్లాడుతున్నప్పుడు అందరికి ఒక జిజ్ఞాస కలిగింది. నిజంగా సనాతన ధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలి అనే ఆ ఉత్సాహం అనేది పెరిగిపోతుంది. అవునండి. దీనికి 2 రకాల విధానాలు చెప్తాను. ఒకటి, లౌకికంగా అందరూ చెప్పేటువంటి అర్థం ఏంటి? సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, ఇది ఎప్పటి నుంచో ఉంది. మీరు ఇప్పటిదాకా అన్నారు, అనాదిగా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఋషుల నుంచి సనాతన ధర్మం వస్తుందని. మన ధర్మానికి ఆది అంటూ లేదమ్మా. ఒక మతానికి ప్రవక్త, గ్రంథము అన్నీ ఉంటాయి. అంటే అది ప్రవక్త ఉన్నాడు అంటే స్టార్టింగ్ ఉంది. మన ధర్మానికి అలా లేదు. అదే మన ధర్మంలో ఉన్న వైవిధ్యం, డైవర్సిటీ అంటారు. ఆ డైవర్సిటీ మన ధర్మంలో ఉంది. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక దీనిలో కుట్రలు, కుతంత్రాలు కల్పిస్తూ మన పైన విద్వేషాన్ని చిమ్ముతూ వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో రకమైనటువంటి అర్థం ఏంటంటే, సనాతనం అనే పదానికి అర్థం ఆత్మ అమ్మ. ఆత్మ. దీన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్తాడు. నైనం ఛందంతి శస్త్రాని నైనం దహతి పావకః. ఆత్మని అగ్నితో కాల్చలేవు, నీటితో తడపలేవు. ఆత్మ దేనితోనూ మరణించదు, కేవలం శరీరం మాత్రమే మరణిస్తుంది. ఆత్మ ఎల్లప్పటికీ ఉండేదే. అది పరమాత్మగా ఆయన వ్యవహారంలో చెప్పారు. అంటే అది ఎల్లప్పుడూ ఉన్నట్టే కదమ్మా అర్థం. అంటే సనాతన ధర్మం ఆత్మధర్మం. ఇది సనాతన ధర్మం ఒక మతానికి చెందిందో లేదా ఒక పర్టికులర్గా భారతదేశానికి మాత్రమే చెందిందో కాదమ్మా. ఈ ప్రపంచమంతటా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ విశ్వమంతటా ఉన్న ధర్మమే సనాతన ధర్మం. ఈ విశ్వమంతా ఒక నియమాన్ని పాటిస్తుంది. ఆ నియమం వేదంలో చెప్పబడింది. ఆ వేదాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి చెందిన వారే తల్లి. ఓకే. అయితే సనాతన ధర్మం అనగానే మన ధర్మంలో రకరకాల నియమాలు ఉంటాయని చెప్పి, మనం భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా రకరకాల నియమాలు ఉంటాయని చెప్పి, చాలా మంది మన ధర్మం విషయానికి వస్తే మనం ఏదైతే నియమాలు అనుకుంటున్నామో దాని గురించి చాలా మంది ఒక మూఢనమ్మకము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? తల్లి, ఇప్పుడు నేను తడి చేయి పట్టుకొని కరెంటును ముట్టుకోవచ్చా? ముట్టుకోలేము. అక్కడ కూడా నియమం ఉంది కదా. చెప్పులే వేసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగానే ముట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా ముట్టుకుంటే ఏమవుతుందమ్మా? షాక్ కొడుతుంది. ఇక్కడ కూడా అంతే కదమ్మా. ఎక్కడైతే పవర్ ఉంటుందో దానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. ఆ విధి విధానాలు పాటిస్తేనే జాగ్రత్తగా ఆ పవర్ ని మనం అడాప్ట్ చేసుకోగలం. లేదంటే ఆ పవర్ తో షాక్ కొట్టి మనకు రకరకాలైన ఇబ్బందులు కలుగుతాయి తల్లి.
ఓకే. అంటే మన సనాతన ధర్మం అంత పరమ పవిత్రమైనది. ఖచ్చితంగా దాన్ని మనం ఆచరించాల్సిన పద్ధతిలో ఆచరించకపోతే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని. మీకు గమనిస్తే మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారు నానమ్మ గారి ఇంటికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వారు మడి చీరలంటూ కట్టుకునేవారు, గమనించారా? ఏమండి నాకు ఐడియా. మడి చీరలు అంటే ప్రత్యేకంగా వాటిని వాళ్ళే తడిపి ఆరేసి ఎవరు ముట్టుకోని ప్రదేశంలో మాత్రమే ఆరేసి వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు. అవి కట్టుకున్నప్పుడు ఎవరినీ ముట్టుకోరు. ఓకే. దాన్ని మడి అని పిలుస్తారు తల్లి. ఆహా. ఇప్పటికే ఆచారం ఇంకా మిగిలి ఉంది. అలా ఎందుకు చేస్తారంటే మనలో పవిత్రత కోసం. శరీరంలో చిత్తం అని ఒకటి ఉంటుందమ్మా. ఆ చిత్తం అనే దాంట్లో ఎన్నో జన్మల కర్మలన్నీ అందులో రికార్డ్ అయ్యి ఉంటాయి. మనం ఇప్పుడు చేసేటువంటి కర్మకు ప్రతి దానికి వెనుకటి జన్మల్లో చేసినటువంటి ప్రభావం ఫలితం కూడా ఇక్కడ ఉంటుంది ఈ జన్మలో. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇంత పెద్ద కొండ ఉందమ్మా. ఈ కొండలో నుంచి కొంచెం తీసుకొని దానికి ప్రారబ్ధం అని పేరు పెట్టారు. ఆ ప్రారబ్ధంతో ఈ జన్మ నడుస్తూ ఉంది. ఈ ప్రారబ్ధంలో ఉండేటువంటి కర్మలు, పుణ్యాలు, పాపాలు, సుఖాలు, దుఃఖాలన్నీ ఇవన్నీ ఆ చిత్తంలో ఉండి అవి దాని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎక్కువగా దుఃఖం కలిగినప్పుడు, ఎక్కువగా అపవిత్రమైన ఆలోచనలు వచ్చేది కూడా ఈ చిత్తం ద్వారానే. మనం సంపూర్ణ నియమాన్ని పవిత్రంగా భక్తిగా ఎందుకు మనం ఆచరించాలి అంటే, ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే, ఆ చిత్తం ఆ మనస్సుని అపవిత్రం చేయకుండా పవిత్రమైన మనస్సుకు చేయటం కోసమే తల్లి. ఓకే. అంటే మనం పవిత్రంగా ఉంటే కరెక్ట్ కాబట్టి అలా పవిత్రంగా ఉండడం కోసం ఆ మడి ఆచారాన్ని వాళ్ళు ఆచరించేవాళ్ళు. అవును తల్లి. అయితే శరీరం పవిత్రంగా ఉంటే సరిపోతుందా? మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి కదా, అలా అని చెప్పి మనసు ఒక్కటి పవిత్రంగా ఉంటే సరిపోతుందా? శరీరం కూడా అంతే పవిత్రంగా ఉండాలా? ఏం చెప్తారు దాని గురించి? మిమ్మల్ని ఇలా ఒక దేహాన్ని చూస్తున్నాం కానీ స్థూల దేహాన్ని మెయింటైన్ చేస్తున్నది లోపల ఉండే దేహం. స్థూల దేహం సరిగ్గా పనిచేయాలంటే అంతరమైన దేహం కరెక్ట్ గా ఉండాలి. మన ఆలోచనని బట్టే ఈ దేహం నడుస్తుంది. సో రెండిటికి సమానమైనటువంటి విషయాన్ని ఇవ్వాలి. మనం ఈ భౌతికమైన దేహాన్ని స్నానం చేస్తే నీట్ అయిపోతాం, శుభ్రపడిపోతాం. మరి మానసికమైన దేహానికి దానికే పూజ అని, పద్ధతిని, ఆచారమని, వ్యవహారాలని, ఇవన్నీ యోగా అని, సంప్రదాయం అని, ఇవన్నీ దానికోసమే తీసుకొచ్చారు తల్లి. ఎప్పుడైతే మనస్సు శుద్ధపడుతుందో, ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి చిత్తము, వైక్లభ్యము, అసూయ ఇవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు ఏమేం అవసరం లేదమ్మా, ఎవరూ చెప్పనవసరం లేదు, అంత మీరే తెలుసుకోగలరు. ఓకే. అయితే ఈ మనస్సు శుభ్రపడాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. మీరు అన్నట్టు పూజ, దేవుడికి దగ్గరలో, ఇవన్నీ కూడా. చాలా మంది అంటారు భక్తి అనేది మీరు చూపించేటట్టు పూజలు చేయడము, ఈ హడావిడి చేయడము, ఆలయాలకు వెళ్ళడము, ఇలా చేస్తేనే భక్తి. మేము మనస్సులో భగవంతుని తలుచుకుంటున్నాము, ఇది కూడా భక్తి అని అంటుంటారు. నిజంగా భగవంతుడి విషయంలో మనం ఆలయాలకు వెళ్ళడము, పూజలు చేయడము, ఉపవాసాలు ఉండటము, ఇవన్నీ చేస్తేనే భక్తి, మనసులో మనం ఆరాధించినా సరిపోతుందా? మనసులో ఉంటేనే బయటకు వస్తుందమ్మా. అవునా? కానీ చూపించలేరు చాలా మంది. ఎందుకు? ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకు నాకు చూపించుకోనక్కర్లేదు, వాళ్ళకు వాళ్ళుగా ఇంట్లో పూజ చేసుకోవటం, ఇంట్లో నియమాలు పాటించటం ఇవన్నా కూడా భక్తే. కానీ భక్తిలో స్థాయి భేదాలు ఉంటాయి. మీరాబాయి లాంటి భక్తి మనకు లేదండి. అంత ప్రేమించేటువంటి భక్తి లేదు. కానీ ఒక స్థాయిలో మనం భక్తులమే. సో స్థాయి భేదాల్లో ఉండొచ్చు తప్ప మనస్సులో బాగా అర్చించేటువంటి స్థితి అందరికీ రాదు. నాకు మనస్సులో మాత్రమే భక్తి ఉంది, అది బయటికి ప్రకటించుకోలేనంటే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. అవును. ఆ ఇంట్రోవర్ట్ గురించి కంటే మనస్సులో ఆరాధన చేసేటువంటి పద్ధతి ఉత్తమమైన స్థాయి. శంకర భగవత్పాదుల వారు శివమానస పూజ అని చెప్పి ఒక శ్లోకాన్ని రచిస్తారు. మనస్సులో ఆరాధన చేసేటువంటి భక్తే అత్యుత్తమమైన భక్తి, అత్యున్నతమైన భక్తి, హై లెవెల్ ఆఫ్ డివోషన్ అని వారు కీర్తిస్తారు. అటువంటి భక్తి సాధారణ ప్రజలకు రావాలి అంటే ముందు ఆలయానికి వెళ్ళాలి, ఉపవాసం చేయాలి, పూజలు చేయాలి. ఈ సదాచారాన్ని పాటిస్తేనే ఆ హై లెవెల్ ఆఫ్ డివోషన్ మనకు అందుతుందమ్మా. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే మన సనాతన ధర్మం అంటేనే కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. అయితే ఇవన్నీ అందరికీ అంతా తెలుసు అని చెప్పలేము. కానీ చాలా మంది కొద్దో గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు వెంటనే ఒక రీల్స్ రూపంలోనో సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే మొత్తం జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి పాటించడం కూడా చూస్తున్నాము. నిజంగా దీనివల్ల అంటే మన సాంప్రదాయాల్ని మనం కరెక్ట్గా పాటిస్తున్నామంటారా, తప్పుతో పడుతున్నామంటారా? ఇలాంటివన్నీ విన్న తర్వాత ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. మీకు పిల్లాడు ఉన్నాడు అనుకోండి, అతన్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, ఎవరు చెప్తే వింటారు? ఎవరో దారిని పోయే వాళ్ళు, మామూలు వాళ్ళు చెప్తే వింటారా? ఆ స్కూల్ మంచిదా లేదా అని చెప్పి విచారణ చేస్తారు. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే
ఆ స్కూల్ అనేది మీ పిల్లాడి భవిష్యత్తుని నిర్దేశిస్తుంది, డిసైడ్ చేస్తుంది. మైండ్ సెట్ ని కూడా అక్కడే క్రియేట్ చేస్తుంది. అవునండి. మరి అక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కొంచెమైనా ఆ స్కూల్ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, మనకు చెప్పిన వ్యక్తులు, మనకు రికమెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అనేది మనం పరిశీలన చేస్తాం. సేమ్ అక్కడ ఏం చేస్తాం ఇక్కడ కూడా అదే చేయాలమ్మా. మనం చేస్తున్న దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా, ఆ చెప్తున్నటువంటి వ్యక్తులు ఎంత ఇంటిగ్రిటీ కలిగిన వారు అనేది పరిశీలన చేస్తే ఖచ్చితంగా మనం చేసేది న్యాయమా ధర్మమా అనేది మనకే తెలుస్తుంది తల్లి. అయితే ఇప్పుడు నాకు అసలే జ్ఞానం లేదు తల్లి, ఇది కరెక్టా, ఇప్పుడు మీరున్నారు, మీరు చెప్తున్నారు, నిజంగా నాకు అసలు దాని గురించి ఏమీ తెలియనప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఇది నిజంగా న్యాయంగా చెప్తున్నారా అన్యాయంగా చెప్తున్నారా అనేది నేను ఎలా డిసైడ్ చేసుకోగలుగుతాను? దీనికే మనకు మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంప్రదాయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి. మీ అమ్మగారు ప్రతి వినాయక చవితికి వినాయకుడిని ఆరాధించమ్మా, 3 రోజులైనా 5 రోజులైనా పవిత్రంగా నేలపైన పడుకొని వినాయకుడిని ఆరాధించమ్మా అని చెప్తారు. వినాయక చవితి అయిపోయాక, నిమజ్జనం అయిపోయాక మళ్ళీ దసరా వస్తుంది. దసరా ఆరాధించండి అమ్మా, దసరా చక్కగా చేసుకోండమ్మా, 10 రోజులు ఉపవాసం ఉండమ్మా, నేలపైన పడుకోమ్మా, రోజు ఆలయానికి వెళ్ళిరామ్మా అని చెప్తారు. అవునండి. అది అయిపోయిన వెంటనే మళ్ళీ దీపావళి వస్తుంది, దీపావళి కూడా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోమ్మా అని చెప్తారు. కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసం 4 రోజులు ఎటువంటి మాంసము ఏవి ముట్టుకోకుండా రోజు సాయంత్రం దీపం పెట్టుకోవటం, ఉసిరికాయ దీపం పెట్టుకోవటం, ఆలయానికి వెళ్ళి రావటం, సోమవారం అయితే అభిషేకం చేసుకోవటం, ఇటువంటివన్నీ చెప్తారు. మళ్ళీ కార్తీక మాసం అయిన వెంటనే ఒక 15-20 రోజుల తేడాతోనే ధనుర్మాసం. ధనుర్మాసంలోనూ అందరూ చేయటం లేదు కానీ అప్పట్లో అందరూ చేసేవారు. ఆ ధనుర్మాసంలోనూ చేసుకునే విధానం ఉంది. రోజు ఇంట్లో మీకు దీపారాధన చేసే పద్ధతి మీ అమ్మగారే నేర్పించారు. ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి సంస్కారం అనేది మీ అమ్మగారే నేర్పించారు. దీనికి మీ అమ్మగారికి ఎవరు నేర్పించారు? వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ అమ్మగారు. ఇదేనమ్మా ప్రమాణం. ఓకే, మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో పాటించే ఆచారాలు కట్టుబాట్లు ఫాలో అయితే మనం ధర్మ మార్గంలో వెళ్తున్నట్టే. ఓకే, అయితే మనం ఇందాకటి నుంచి కూడా సనాతన ధర్మం గురించి, మన భగవంతుడి గురించి, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. సనాతన ధర్మం గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుకున్నాం, విన్నాం, వింటూనే ఉన్నాం, ఆచరిస్తున్నాం. మరి ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం పైన రకరకాల అంటే దుష్ప్రచారాలు జరుగుతున్నా, ఏకంగా మన భగవంతుల పైన, మన దేవుళ్ళ పైన, హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే దాడి జరుగుతున్నా కూడా మనం ముందుకెళ్ళి ఏం చేయలేకపోతున్నాము, దాన్ని ఆపే ప్రయత్నమే చేయలేకపోతున్నాము. అంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా, ఆలయాలపైన దాడి జరగటము, ఇలాంటివన్నీ. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటారు? అసలు భగవంతుడు ఉంటే నిజంగా ఇలాంటివి ఎందుకు ఆపలేకపోతున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడడం కూడా వింటున్నాం. దాని గురించి వేరే ఆ ప్రశ్న డైరెక్ట్ గా అడిగారు. అవునమ్మా, కృష్ణ పరమాత్మ ఉన్నాడు, యుద్ధంలో స్వయంగా కృష్ణుడి ముందే అభిమన్యుడు చనిపోతున్నాడు. మరి అభిమన్యుడిని ఎందుకు కృష్ణ పరమాత్మ ఆపలేదు? తను తలుచుకుంటే ధర్మమా, కాలధర్మం, కర్మధర్మం, కర్మని బట్టి భగవంతుడు ఆచరిస్తాడమ్మా. ఓకే, ఘటోత్కచుడు అంటే భీముడి కొడుకు చనిపోయినప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వాడు. ఎందుకు? అక్కడ అతడు కూడా పాండవ పక్షమే. అవును, కానీ ఎందుకు భగవంతుడు నవ్వాడు? భగవంతుడు ఒక దాన్ని చేయాలనుకున్నప్పుడు దాని వెనుక 3 రకాల కారణాలు చూస్తాడమ్మా. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. అంటే అండి ఒక దానికి ఒకరికి ఇప్పుడు కర్మఫలం ఎలా ఉందని చూస్తాం. మనకు కర్మఫలంలో 3 రకాలు ఉంటాయమ్మా. ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ప్రారబ్ధం అంటే ఈ జన్మలో చేస్తున్న దాన్ని ప్రారబ్ధం అంటారు. దీన్ని ఎవరూ పోగొట్టుకోలేరు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఎవరైనా సరే ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే. ఈ సంచితం అనేటువంటిది ఏదైతే ఉందో, సంచితం అనేది ఒక కొండ అనుకోండి, ఆ కొండలో నుంచి కొంచెం తీసుకున్నాం, దాన్ని ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధంలో బ్రతుకుతూ దీంట్లో చేసిన తప్పులు గాని, పుణ్యాలు గాని, పాపాలు గాని ఏవైనా సరే అవి ఆగామికి వస్తాయి. ఇవి ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఇలా చూసుకోవాలమ్మా. ఆది భౌతిక అంటే మనం భౌతికంగా చేసేటువంటి తప్పుల్ని కూడా పరిశీలన చేస్తారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. చిన్న చిన్న వాటిని ఆధ్యాత్మికంగా ఉన్న దాంతో పోగొట్టుకోవచ్చు. పెద్ద పెద్ద కర్మల్ని పోగొట్టుకోలేం, వాటిని అనుభవించవలసిందే. అందుకే రామకృష్ణ పరమహంస ఆయన చివరి వయసులో కూడా ఆయనకు వ్యాధి వచ్చి ఆయన చనిపోయారు. సో కారణం ఆయన ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత పరమహంస అయినప్పటికీ ఆయన ప్రారబ్ధాన్ని తొలగించుకోలేరు. ఒకవేళ ఆయన అమ్మవారిని అడిగింటే తొలగించేదేమో, కానీ ఆయన అడిగే స్థితి దాటడు. కారణం కర్మని దాటి ఎవరు పని చేయరు. ఒకవేళ నిజంగా అలా దాటాల్సి వచ్చి ఆయన అమ్మవారిని వేడుకొని అది అక్కడితో పోయింది అంటే అది మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అందుకే దాని పేరు ఆగామి అన్నారు. ఈ సంచితం అనేది ఒక కొండ అమ్మ, ఒక హిమాలయన్ మౌంటైన్. దాంట్లో నుంచి మీరు తీసుకున్నది ఒక చిన్న స్టోన్.
ఈ చిన్న స్టోన్ లో ఉన్నప్పుడే మళ్ళీ మీరు తప్పులు చేసిన అది ఆగామికి వచ్చి ఆగామిలో నుంచి అది మళ్ళీ సంచితానికే వస్తుంది. సో ఇది సైకిల్ ప్రాసెస్ తల్లి, వడ్డీతో సహా పెరిగిపోతూనే ఉంటుంది అక్కడ. అందుకు ఈ ప్రారంధంలో ఉన్నప్పుడే దీన్ని ధ్వంసం చేసుకోవాలి. దీని పేరు ఏంటమ్మా? సంచితం. సంచితాన్ని ధ్వంసం చేసుకోవాలి. దీంట్లో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా జీవిస్తూ ఇది తప్పులు చేయకుండా ఉండాలి. చాలా క్లారిటీగా ఉంది కదా. అవును, అవునండి. ఈ తప్పులు చేయకుండా ఉన్నప్పుడే మనం ఈ సంచితము ధ్వంసమై ఇది చెయ్యకుండా కేవలం ప్రారంధం అయిపోయిన వెంటనే శరీరం పడిపోతుంది, మోక్షం వచ్చేస్తుంది. కానీ చెప్పినంత ఈజీ కాదండి సంచితంలోకి నుంచి అంతా తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే. ఇప్పుడు మానవులు అంటేనే ఒక రకమైన కోరికలు, వ్యామోహాలు, రకరకాల వాటిలో కొట్టుమిట్టాడుతుంటాం. బంధాలు, బంధుత్వాలు, ఎంతసేపు ఇది నాది, ఇది నాది, నాది అనే ఒక మూర్ఖత్వంలోనే ఉంటాం కదా. ఇలా ఉండటం వల్ల ఇంకా మనం పెంచుకుంటూనే పోతుంటాం తప్ప అసలు నిజంగా తగ్గించుకొని మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుందంటారా? మెయింటైన్ లైక్ కృష్ణ, లివ్ లైక్ రామ, అంతే అంటారా? కదండి, బాగుంది కదా. నేను మొన్న ఎప్పుడో ఒకరికి చెప్తుంటే ఇది గుర్తొచ్చింది. ఓకే, మనం కృష్ణుడిలాగే, కృష్ణుడికి 8 మంది భార్యలు 16,000 మందితో ఉంటూనే కానీ తను ఇంట్రోవర్ట్ గా అంతర్ముఖుడై ఉండి తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉన్నాడు. ధర్మబద్ధంగా రాముడు ఎక్కడా 1% కూడా తన ధర్మాన్ని తప్పలేదు. అలా మనం పాటించగలిగితే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తల్లి. వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఒక పక్కన పెట్టుకోవాలి. రాముడు ఎలా పుట్టాడమ్మా? అయోధ్యలో ఎంత వైభవంగా పుట్టాడు. చివరికి ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో 13 ఏళ్ళు ఉండాక తర్వాత వారి సీతమ్మ కోసం ఆ అడవంతా వెతుకుతూ ఎక్కడో శ్రీలంక వెళ్ళి రావణాసురుణ్ణి తీసుకొని వస్తే అప్పటికి కూడా డైరెక్ట్ గా అమ్మవారితో మాట్లాడలేదు కదా, పరీక్ష పెట్టాడు. ఇదంతా మనం ఆ లైఫ్ ని మన లైఫ్ కి కనెక్టివిటీ చేసుకుంటే, కోఆర్డినేషన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం ధర్మ మార్గంలో ఉండి అంటనట్టు ప్రతి దాంట్లో ఓవర్ రిలేషన్షిప్ ఉంటే ఖచ్చితంగా అక్కడ బాధే ఉంటుందమ్మా. ప్రతి దాంట్లో పూర్తిగా లీనమైపోయి వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటాను అలా ఇలా పూర్తిగా కాకుండా అడిక్ట్ అయిపోకుండా పూర్తిగా ఉంటూ, అలా కాకుండా వీళ్ళు మనకు చెయ్యరు అనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మన పని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ సంచితాన్ని పోగొట్టుకుంటాం, ఇటు చేయగలుగుతాం. ఈ ప్రశ్నలో ఈ కృష్ణ పరమాత్మ అభిమన్యుణ్ణి ఎదురుగా చంపేస్తున్నా సరే తను కాపాడలేదు. ఒకవేళ అనుకుంటే కనుచూపులతో కాపాడగలడు. అలాగే మన ధర్మం పైన ఇన్ని దాడులు జరుగుతున్నా మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం? ఇది మన మెయిన్ ప్రశ్న. అవునండి. ఇక్కడ మీరు నేను అనేటువంటి వాళ్ళ మధ్యతరగతి వ్యక్తులం. మనకు మన కుటుంబాన్ని పోషించుకోవటమే ఒక రకమైన భారంగా ఉంటుంది. అవును, అది ఒక ఎంతో బాధ్యత కూడుతున్నది. పొద్దున లేస్తే కుటుంబం గురించి ఆలోచించాలి, సంపాదన, మన వ్యవస్థ, ఇవే చూస్తాం. అవునండి. మనం రోజు కుదరకపోయినా వారానికి ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళడం చూస్తూ ఉంటాం. ఇది మన బాధ్యత. ఇప్పుడు ఆలయం రాత్రిపూట ధ్వంసం చేసి వెళ్ళిపోయారు, మనం చూడలేదు. ఉదయం వచ్చాక మనం ఏం చేస్తాం? ఆలయానికి వెళ్ళి బాధపడతాం, లేదా దాని గురించి అక్కడ చిన్న ధర్నా చేస్తాం. ఆ ధర్నా చేసినప్పుడు పెద్ద గొడవ మీ పైన కేసు అయితే ఏం చేస్తారమ్మా? పోయి జైల్లో కూర్చుంటాము, మన కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది. కానీ అలా అని ఊరుకోవడం కరెక్టే అంటారా? ఇక్కడేనమ్మా కావాల్సింది. దీని పూర్వం రాజధర్మం అనేవారు. మన రాజధర్మం ఏంటి? వాళ్ళు ఆలయాన్ని, వ్యవస్థని, సంప్రదాయాన్ని, సదాచారాన్ని ముఖ్యంగా మొదటగా రక్షించాల్సింది వాళ్ళే. ఇది రాజధర్మంలో ప్రధానం. ప్రభుత్వం దీనిలో ఫెయిల్ అయిందమ్మా, మీరు నేను కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ వెనుకలు నిలబడి మన పైన కేసులు పెట్టించారు అనుకో అమ్మా, ప్రతి నెల జైలుకి వెళ్ళటమో లేదా ఏదో చేయాల్సి ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి అటువంటి ఇబ్బంది సామాన్యుడు కుదురుతుందా? సామాన్యుడికి తన కుటుంబాన్నే తనకు వచ్చినటువంటి చాలని జీతంతో బ్రతుకుతున్నవాడు ఇటువంటి కేసుల్లో ఇరుక్కొని లేదా అతడు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటే ఇదంతా ఇబ్బందే కదా. అవునండి. ఇక్కడ చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వానికి గట్టిగా చెప్పవలసినటువంటి బాధ్యత మనది. మనం పోరాడడం మొదలుపెట్టి అది ప్రభుత్వం వరకు వెళ్ళేలా చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. రాజధర్మం ఏంటనేది గుర్తు చెయ్యాలి. ఇది మీ డ్యూటీ. నా డ్యూటీ ఏంటి? ట్యాక్స్ కట్టడం. నేను నీకు సరిగ్గా ట్యాక్స్ కడుతున్నానా లేదు మీరు నన్ను ప్రశ్నించండి. నేను ట్యాక్స్ కట్టకపోతే మీరు నన్ను అడగండి.
అయితే ఇప్పుడు భగవంతుడి విషయంలో మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటేనే ఏం జరుగుతుందో అని చెప్పి రకరకాలుగా భయపడుతుంటాం. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అన్నప్పుడు ఆ పద్ధతి కొంచెం ఎక్కడన్నా అటు ఇటు అవుతుందంటేనే అమ్మో ఎక్కడ ఏ దోషం వస్తుందో, ఏం తప్పు చేస్తున్నానో, ఏమవుతుందో అని చెప్పి. భగవంతుడు పైడే దాడి చేశాడు అనంటే ఇక్కడ మనం శిక్షించలేకపోయినా భగవంతుడి దగ్గర ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది కదా. ఎటువంటి 100% దోషం ఉంటుందంటారు అటువంటి వాళ్ళకి? దోషం అనటం కంటే అది నరకంలో విపరీతమైన శిక్షలు ఉంటాయమ్మా. అవి చెప్పలేని వర్ణించరాని శిక్షలు. హ్మ్. నరకంలో 84 లక్షల నరకాలు ఉన్నాయమ్మా అని. హ్మ్. దాంట్లో 84 లక్షల రకాలు. ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రకమైన శిక్ష. అంటే నరకం, స్వర్గం ఇవి ఉన్నాయి అంటారు అయితే. 100%. ఆ, 100%. ఓకే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఈ దేహం వదిలేశారు. హ్మ్. ఈ దేహం వదిలేశాక మీ సోల్ ఎక్కడికి వెళ్తుందంటే సమాధానం ఏం చెప్తారు? అంటే మనం వాడుకునే నార్మల్ మాటలను బట్టి మనం చేసే పనులైతే ఏ రకంగా ఉన్నాయో అవి మంచిగా ఉంటే స్వర్గం, లేదు అని అంటే నరకం అని చెప్పి రెండు మాట్లాడుకుంటుంటాం. ఉంటాయి. మనకు తెలియకుండా తప్పులు చేస్తాం. అవును. ఇప్పటిదాకా సంచితంలో చేసినవి లేదా ప్రారంధంలో ఉన్నవి ఆ తప్పుల్ని అనుభవించటానికైనా మనం నరకానికి వెళ్ళాలి. హ్మ్. కొంతమంది కేవలం స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మానవులం అన్నాక ఖచ్చితంగా తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం. ఎంత కరెక్ట్ గా ఉండాలన్నా తెలియకుండానే కొన్ని తప్పులు చేసేస్తూనే అవును తల్లి. ఉంటాము. అంటే ఎదుటి వారిని ఒక రకంగా తెలియకుండా ఇబ్బంది పెట్టడం కూడా చూస్తుంటాం. ఇది కూడా ఒక తప్పు కిందకే వస్తుంది కదా. అవును తల్లి. మరి ఖచ్చితంగా ఎవరి వాటలో కూడా అది తప్పనేది ఉన్నప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్తారు అసలు? అందుకేనమ్మా పూర్వం ఈ రాజులు ఏం చేసేవారంటే యాగం చేసేవారు. హ్మ్. యాగం వాళ్ళు స్వర్గాన్ని నిమిత్తం కోసమే చేసేవారు. హ్మ్. ఆ స్వర్గాన్ని నిమిత్తం కోసం చేసి వాళ్ళు పుణ్యాన్ని పాపాన్ని క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు నేను 5 రోజులు నరకంలో ఉంటే 50 సంవత్సరాలు స్వర్గంలో ఉండాలి. క్యాలిక్యులేషన్. ఆహా. ఈ తప్పు 5 రోజులు చేశాడు. అవును, దానికి అవును. ప్రాయశ్చిత్తం ఏంటి? హ్మ్. తను మానసికంగా బాధను అనుభవించటమే. హ్మ్. ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకుంటే ఇక్కడే పాపాన్ని తొలగించుకోవచ్చమ్మా. హ్మ్. చాలా ఈజీ. పురాణము, శివపురాణము మరియు మహాభారతం చెప్తుంది. హ్మ్. ఇప్పుడు మీరు పాపం చేశారు అనే మీకు భావన కలిగినప్పుడు 4 రకాలు ఉంటాయమ్మా. ఇక నేను ఎప్పుడూ పాపం చేయను అనే ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ పాపం పోతుంది 25% అందులో. ఓ. ఇక నేను ఆ పాపం ఎప్పుడూ చేయనన్నప్పుడు 25% పోతుంది. ఇంకా 75% ఉంటుంది. ఆహా. ఇక నేను కేవలం మంచి పనులే చేస్తాను అన్నప్పుడు మిగతా 25% పోతుంది. హ్మ్. అంటే ఓన్లీ మనం మాట అనుకుంటేనే, అంటే ఆచరిస్తే ఇంకెంత బాగుంటుంది. ఆ. ఇక్కడ ఆచరణ చేస్తుంటే మిగతా 25% పోతుందమ్మా. ఓకే, ఓకే. ఇక పూర్తిగా మంచి పనులే చేస్తూ ఆ పూర్తి పాపం గురించి మర్చిపోయి ప్రాయశ్చిత్తంగా బ్రతుకుతున్నప్పుడు 100% పాపం పోతుంది. అప్పుడు వాళ్ళు స్వర్గాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అద్భుతమైన యాగాలు చేయటం కానీ, రాజసూయం కానీ, అశ్వమేధం కానీ ఇటువంటివన్నీ యాగాలు చేయటం, అందరికీ అన్నదానాలు చేయటం, బావులు తవ్వించటం, నీళ్లు ఏర్పాటు చేయటం, జలదానాలు చేయటం, ఇటువంటివన్నీ చేయటం ఇందుకోసమేనమ్మా. ఈ పాపాన్ని ఇక్కడ దాదాపు పోగొట్టుకుని చాలా తక్కువ కాలమే నరకంలో ఉండి ఎక్కువ కాలం స్వర్గంలో ఉండటం కోసం ఎన్ని చేస్తుంటారమ్మా. ఓకే, ఓకే. అయితే ఇది ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అని నాకు అనిపించినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన రకంగా నేను ఈ తప్పు చేశాను ఇంకోసారి చేయకూడదు, ఇలా 4 రకాలుగా. నిజంగా నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పు చేసిన అన్న విషయం కూడా నేను గ్రహించలేదు, అటువంటి పరిస్థితుల్లో వ్యాధుల రూపంలో వస్తాయమ్మా. మీకు జబ్బు, ఈ దగ్గు, జలుబు, లేదా ఏదైనా 3-4 రోజులు టైఫాయిడ్, మలేరియా ఇటువంటివన్నీ ఆ వ్యాధుల రూపంలోనే మనకు సంక్రమిస్తాయి. చిన్న చిన్న తప్పులన్నీ ఇక్కడే పోగొట్టుకుంటాం ఇలా వ్యాధుల రూపంలో. ఓకే. మరి మనం భూమి పైన ఉండి మనం జీవంతో ఉన్నన్ని రోజులు చేసిన తప్పుని ఇలా మనం ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా, మరి మళ్ళీ మనం పైకి వెళ్ళి అనుభవించేది అవి ఎటువంటి తప్పులు, ఎటువంటి పాపాలు? ఒకే తప్పుని నేను చేశానని రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుందమ్మా. ఖచ్చితంగా ఆ రియలైజేషన్, ఆ ప్రాయశ్చిత్తం అందరికీ దొరకదు. ఎందుకంటే ఒక వ్యక్తి అతడు చంపినప్పటికీ కోర్టులోకి వెళ్ళి నేను చంపలేదని చెప్పి చాలా సేపు వాదన చేస్తూ ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి వాళ్ళు తొందరగా రియలైజ్ ఎవరు, ప్రాయశ్చిత్తం లేదు, వాళ్ళు పెట్టుకోని వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఓకే, ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న వెసులుబాటు ఉందమ్మా. ఏంటండి ఆ వెసులుబాటు ఏంటంటే ఇక్కడ తప్పు చేసి ఇక్కడి జైళ్ళలో లేదా ఇక్కడి శిక్షకు అనుగుణంగా ఇక్కడ ఆ కోర్టు వేసేటువంటి దాన్ని బట్టి అతడు జైలు శిక్ష అనుభవిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు. ఇది మహాభారతంలో శివుడు చెప్తాడమ్మా పార్వతీదేవికి. శివసూత్రాలని ఉంటాయి, మహేశ్వర సూత్రాలు, శివసూత్రాలు. ఆ శివసూత్రాల్లో శివుడు పార్వతీదేవికి చెప్తాడు, ఇక్కడ అతడు ఒక తప్పు చేసి రాజధర్మానికి అనుగుణంగా రాజు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష ఇక్కడ అనుభవిస్తే నరకంలో ఆ శిక్ష ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు పాపం పుణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా,
నేను పాపం చేస్తూ ఉంటా, పుణ్యం చేస్తుంటా, మంచి చెడు అన్నీ ఉన్నాయి నాకు కోటాలో. నా వస్తువులు, నా దుస్తువులు, నాకు సంబంధించిన థింగ్స్ ఎవరైనా నావి వాడినప్పుడు నాకు సంబంధించిన పాప పుణ్యాలు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా దీని ప్రభావం అనుభవించే అవకాశం ఉంటుందా? అంటే స్ట్రైట్ క్వశ్చన్. మన వస్తువులు కానీ మన వస్త్రాలు కానీ మన వస్త్రం ఇంకొకరు వేసుకోవటం అంటే అది 100% వేసుకోకూడదమ్మా. ఎందుకనండి? మన శరీరంలో ఉండేటువంటి ఆ కర్మ అరితిక్ ద్వారా, ప్రాణశక్తి ద్వారా సూక్ష్మ రూపంలో మన ఆ వస్త్రాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఉదాహరణకు మీరు రోజు పూజ చేస్తారు కదా, ఇంట్లో కూర్చొని దీపారాధన చేసి వెలిగించి ఏదో శ్లోకం ఏదో కూడా చదువుతారు కదా, దీని ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ, ఆ శక్తిని మీ వస్త్రాలు కూడా నిక్షిప్తం చేసుకుంటాయి. మన శరీరంలో ఉండేటువంటి కర్మ శరీరం మొత్తం ఉండి ఆ శరీరం ధరించినటువంటి వస్త్రాలు కూడా ఆ కర్మను తీసుకుంటాయమ్మా. దీనికి ఆరా అంటారు ఇంగ్లీష్ లో, తెలుసు కదమ్మా. దీనికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగ విభాగంలో చెప్తారు. మన ఆ కాంతి క్షేత్రం అనేది మన శరీరం చుట్టూ ఉంటుంది. అందుకే మీరు మామూలు పర్సన్స్ ని చూడండి, ఎక్కువగా భగవంతుడి సాధనలు చేసేవారి దివ్య తేజస్సు చూడండి, గమనించారా? ఆ తేజస్సు వారి ముఖం ఉండేటువంటి దాని ద్వారా రావటం లేదు. ఆ ఆరా శక్తి, ఆ కాంతి క్షేత్రం అలా వాళ్ళని ముందు తీసుకెళ్తుంది. వీళ్ళు లేదా ఆ చేసినటువంటి ఆ భగవత్ సాధన చేసినటువంటి వస్త్రాలు మనం వేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఆరాశక్తి మనం తీసుకుంటున్నాం, తగ్గిస్తున్నాం. అంటే మీరు చేసేటువంటి సాధనలు వాళ్ళకి ఇస్తున్నారు. లేదా మీకు సైంటిఫిక్ గా చెప్పాలన్నా మీరు వాడేటువంటి వస్తువులు మనకు ఉండేటువంటి జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వాళ్ళకి ఇస్తున్నాం. సో అనారోగ్యాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క. ఇది ఒక వస్తువుల విషయంలో అంటే బట్టల విషయంలోనేనా, లేదంటే మిగతా మన వస్తువులు ఏదైనా వర్తిస్తుందా? అలాగే ఎక్కువగా మనం వాడే విషయాలమ్మా, మనం వాడే వస్త్రాలు, మన శరీరం పైన ధరించేటువంటిది ఏదైనా సరే. ఉదాహరణకి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు 24 hours. అవునండి. అలాంటప్పుడు వాళ్ళు ఊరికే ముట్టుకోవటం చేసుకోవటం అలా ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరే మీ ఫోన్ పెట్టుకోవటం అనేది ఉండదు. అయితే ముఖ్యంగా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వీటిల్లో మన వస్తువులకు సంబంధించి పాదరక్షలు ఖచ్చితంగా, మన పాదరక్షలు ఇంట్లో వాళ్ళమే ఒకరు వేసుకుంటున్నప్పుడు అలా వేసుకోకూడదు, దాని చెనంతా నీకు వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఇది నిజమేనండి? ఇప్పటిదాకా దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలమ్మా. ఆ శరీరం, మన శరీరం అంతా కర్మక్షేత్రం తల్లి. మనం చేసేటువంటి సాధన అంతా కాంతి క్షేత్రంలో ఉంటుంది. ఆరా పవర్ అంటారు. ఆ ఆరా పవర్ కింది నుంచి కాలి బొటనవేలు నుంచి ఈ పై వెంట్రుక వరకు వ్యాపించే ఉంటుంది. ఆ వ్యాపించినప్పుడు మనం మన పవర్ ని ఇంకొకరికి అందిస్తున్నట్టే. ఓకే. అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన చెప్పులు చాలా వరకు పోవటం అనేది జరుగుతుంది. నిజంగా అలా పోయినప్పుడు శని వెళ్ళిపోయింది నీకు అంటారు. మనం చేసుకున్న పెద్ద పెద్ద కర్మలు ఏవో ఉంటాయి, అంత ఈజీగా చెప్పుల ద్వారా అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటారా? భావన తల్లి, అంతే అంటారా? వాళ్ళ భావన మంచిదైతే వెళ్ళిపోవచ్చు. యత్ భావం తత్ భవతి. ఓకే. ఓకే. అయితే బట్టలు కూడా చాలా మంది మనం ఒక 2 సార్లు మనకి ఇష్టం వచ్చినంత సార్లు వేసుకుంటాము, వేరే తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు మనం చేసిన కర్మ అది మంచైనా చెడైనా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, అలా ఇవ్వకూడదు అంటారా? మరి 100% ఇవ్వకూడదు. మరి ఏం చెయ్యాలి? ఆ పాత బట్టల్ని మీరు దహనం చెయ్యండి. కరెక్టేనా? బట్టలను అలా కాల్ చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. దహనం చేయమని కాల్ చేయకూడదని చెప్తారా? బట్టలు చేయమని చెప్పారా వారు? బట్టలు దానం చేయొచ్చు, దానం చేయండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా. కానీ బట్టలు కాల్చడము అని అంటే అది అంటే ఒక రకంగా నెగిటివ్ గా క్రియేట్ చేస్తుంది, ఆ ప్రభావం మన పైన పడుతుంది అని మామూలుగా చెప్తుంటారు కదా. చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీరు దేవతా చిత్రపటాలు ఉంటాయమ్మా అండి, ఆ చిత్రపటాలు ఉన్నప్పుడు ఫోటో ధ్వంసం అవుతుంది, ఆ లోపల ఉండేటువంటి పేపర్ భిన్నం అవుతుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే అందరం కూడా తీసుకెళ్లి ఆలయంలోనూ పారే నీటిలోనూ ఇదే అత్యంత చేస్తున్న అతిపెద్ద తప్పు, ఆలయాల్లో పెట్టడం. వాళ్ళు తీసుకెళ్లి చెత్తకోపల్లో పడేస్తున్నారు. ఇంకా మనకు దేవుడు అనే ఫీలింగ్ ఎక్కడ ఉందమ్మా? మరి ఏం చేయాలి? లేదా పారే నీటిల్లో వేస్తున్నారు. పారే నీటిల్లో వేస్తుంటే అనేక దాని లోపల ఉండేటువంటి జలచరాలు ఈ దానికి ఉండేటువంటి గాజు ముక్కలు కానీ ఆ ఫ్రేమ్ కు ఉండేటివి కానీ గుచ్చుకొని చచ్చిపోతున్నాయి. మరి వీటిని ఏమనాలి? లేదా మీరు నదుల్లో పడేస్తున్నారు, నదుల్లో పడేస్తున్నప్పుడు అవన్నీ మళ్ళీ రిఫ్లెక్షన్ అయ్యి బయటికే వస్తున్నాయి. దేవుడి పటాలని మందిరాల్లో పెట్టడం ద్వారా ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు అక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ పెట్టేస్తున్నారు. లేదా భూమిలోపలికి వెళ్ళిపోతున్నాయి, ఆ గాజు ముక్కలు అక్కడే మిగిలిపోతూ ఉన్నాయి. లేదా ఆ ఫోటోలన్నీ అక్కడెక్కడే ఎక్కువైపోతూ ఉన్నాయమ్మా. వాళ్ళు తీసుకెళ్లి పక్కన ఉండే చెత్త కుప్పల్లోనే వేస్తున్నారు. దీనికి పరిష్కారం ఆ ఆలయం ద్వారా కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే, ఆ ఫ్రేములన్నీ తీసేసి పైనుండే గాజు పెంకులు కూడా తీసేసి కేవలం అమ్మవారి చిత్రపటాన్ని లేదా స్వామివారి చిత్రపటాన్ని తీసుకొని
కృత్తికా నక్షత్రం రోజు అగ్ని సంబంధమైన మంత్రాలు చెబుతూ అగ్నికి దహనం చేయటమేనమ్మా. ఇంతకు మించి మరో పరిష్కారం ఉందా? ఒకవేళ ఎవరికి వాళ్ళు అలా దహనం చేయాలి అని బ్రహ్మాండంగా అంటే వారికి అగ్ని సంబంధమైన మంత్రాలు ఉంటాయి, ఆ, వారు తెలుసుకుంటే దానికి తప్పకుండా చేసుకో. మంత్రం లేకుండా దహనం చేయడానికి లేదా? ఆ భావన ఉండాలమ్మా. హోమం చేస్తే మనకు ఈ వాటర్లో వేయటం కంటే ఇది కొంచెం సరైన పద్ధతి. ఎందుకంటే మనలో కొంతమంది భక్తి అనే భావంతో ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఫోటో తెచ్చుకోవటం, ఇంట్లో పెట్టుకోవటం, గది నిండిపోవటం. కొంతమంది గది లేకుండా చిన్న గూడే ఉంటుంది, ఆ గూడంతా నిండిపోయి ఉంటుంది. ఒకరికి పూజ చేయాలా, ఎంతమంది పూజ చేయాలో అర్థం కాక అక్కడ గందరగోళంతో నిలబడి ఉంటారు. అటువంటి వారికి ప్రశాంతత లభించటం చాలా కష్టం. అన్ని దేవుళ్ళ దగ్గరికి లేదా అన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఫోటోలు కొనుక్కోనక్కర్లేదమ్మా. అక్కడ మనం దర్శించి రావటమే, అది పెట్టుకోండి. ప్రధానంగా మన మందిరాల్లో ఉండవలసింది మన కులదేవత, ఇష్టదేవత, ఈ 2-3 ఉంటే చాలమ్మా. సంప్రదాయంగా మీ అమ్మగారు గాని లేదా మీ అత్తయ్య గారు గాని వాళ్ళు అందించినటువంటి పరంపర ఒకటి ఉంటుంది, ఆ పరంపర పెట్టుకుంటే చాలమ్మా. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెట్టుకుంటే ఏ దేవుడి పైన ధ్యాస పెట్టాలనే దృష్టి మీరు పోగొట్టుకొని మీలో ఉండే శాంతత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. భగవంతుడు అంటేనే భగవంతుడి నుంచి మనం శాంతాన్ని పొందటం. మరి మీరు శాంతాన్ని పోగొట్టుకుంటే గందరగోళంలో ఉండటం అనేది మీకు ఇబ్బందినే కలిగిస్తుంది తల్లి. ఓకే, అయితే ఇప్పుడు ఎలాగో పూజా మందిరం టాపిక్ వచ్చింది కాబట్టి అండి, నిజంగా ఇప్పుడు పూజా మందిరంలో ఒక ఆర్డర్లో వరుసగా 1-2 ఉంటే పెట్టేస్తాము. ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉండటం వల్ల ఒక దేవుడి ముందు ఇంకొక దేవుడు, లేదంటే ఇలా అడ్డంగా కొన్ని నిలువు ఇట్లా కొన్ని చిందరవందరగా పెట్టేస్తారు. అది అలా పెట్టడం కరెక్టే అంటారా వరుస అనేది? ఇక్కడ వరుసతో సంబంధం లేదమ్మా. అక్కడ ఉన్నది వాళ్ళకి కలగవలసినటువంటిది. అక్కడ 100 ఫోటోలు ఉండనివ్వండి, 1 ఫోటో ఉండనివ్వండి, 1,00,000 ఫోటోలు ఉండనివ్వండి, అక్కడ ఉన్నది ఆ అన్ని రూపాల్లో ఒకే పరమాత్మ కనపడుతున్నాడు అనే సత్యం వాళ్ళలో తెలిసినప్పుడు ఏ ఆర్డర్ ఉన్నా ఏమీ కాదమ్మా. ఓకే, అర్థమైందా తల్లి? ఇప్పుడు ఏంటంటే గణపతి ఉంటాడు, గణపతి పక్కనే కుమారస్వామి ఉంటాడు, మధ్యలో అమ్మవారు ఉంటే తప్ప కాదు కదా. లేదా లక్ష్మీదేవి వస్తుంది అడ్డండి, వాళ్ళిద్దరికి ఎటువంటి గొడవలు లేవు. సో మనకే మన భావనలో వాళ్ళందరూ ఒకే పరమాత్మ రూపాలుగా మనకు ఈ శక్తిని, ఈ విశ్వాన్ని నడిపించడం కోసం ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. వాళ్ళందరూ ఒకే పరమాత్మ అనే భావనలో మనలో పెట్టుకున్నప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నా ఏమున్నా ఏమీ కాదు తల్లి. ఓకే, అయితే ఇప్పుడు పూజా గదిలో ఫోటోల వరకు ఓకే, చాలా మంది ఈ మధ్య కాలంలో విగ్రహాలు కూడా పెడుతున్నారు. విగ్రహాలు పెట్టడం కరెక్టే అంటారా అండి? విగ్రహాలకు పరిమితి ఉంది తల్లి. విగ్రహం పెట్టాలంటే దానికి ఇంట్లో సంపూర్ణ సదాచారము, నియమము. ఉదాహరణకి ఇప్పటిదాకా చెప్పినట్టు మనం తడి చెయ్యిని పెట్టి నేను కరెంటు ముట్టుకోవచ్చా అంటే ఏమంటాం? ముట్టుకోకూడదని చెప్తాం. ఇక్కడ కూడా ఇంట్లో పెట్టుకునేటువంటి దానికి పరిమితి ఉంది తల్లి. ఇంట్లో మీరు శివలింగాన్ని ఉంటున్నారు, అందులో ఇంటి యజమాని బొటని వేలుని పట్టి పెట్టుకోవాలి. లేదా కొంతమంది అరచెయ్యి చెప్తున్నారు, మీ అరచెయ్యి అంత ప్రమాణంతో ఇంట్లో పెట్టుకోవాలి. దానికి రోజు నైవేద్యం పెట్టాలి తల్లి, ప్రతిరోజు. అంటే కొత్తగా చేయనవసరం లేదు. మీరు అన్నం తింటారు కదా, ఆ అన్నం వండాక దాంట్లో ఒక చుక్క నెయ్యి వేసి అది భగవంతుడికి చూపించి తినేయటమే. ఈజీ కదమ్మా. అలా పెట్టుకోవచ్చు. రోజు ఆరాధన చేసే వాళ్ళు విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిదమ్మా. కొంతమంది తెలియక శ్రీచక్రాలు వంటివి పెట్టుకుంటూ ఉంటారు, చాలా తప్పమ్మా. శ్రీచక్రం చాలా గొప్ప ఆరాధన. అది చిన్నగా ఒక 2-3 నిమిషాల్లో లేదా అగరబత్తీలు చూపించే ఆరాధన అసలే కాదు. దాంట్లో నవావరణార్చన అని చెప్పి చాలాసేపు చేయాల్సి ఉంటుంది. ఆ అర్చన, ఆ పద్ధతి తెలియకపోతే పెట్టుకోకపోవడమే మంచిది తల్లి. ఇప్పుడు శ్రీచక్రాన్ని అది యంత్రం రూపంలో పెట్టుకోవచ్చు అంటారా, లేదంటే ఏ రూపంలో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఆరాధన పద్ధతి మనం అలా పెట్టుకున్నా సరే మనం ఆరాధన ఖచ్చితంగా విశేషంగా చేయాలా? అవునమ్మా. ఇప్పుడు ఒక శక్తి మీ ఇంట్లోకి వస్తుందమ్మా, ఒక పెద్ద జనరేటర్ పెట్టారు, ఆ జనరేటర్ కావాల్సిన సౌకర్యాలు మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకుంటా ప్లస్ బాక్స్ లో దీన్ని కనెక్ట్ చేస్తానంటే ఆ పవర్ తట్టుకుంటుందా? లేదు. సో దీనికి కావాల్సినటువంటి విధానాలు ఉంటాయి. అందుకే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు మీ కులదేవత, మీ ఇష్టదేవత మీకు వంశపారంపర్యంగా మీ అత్తయ్య గారు కానీ మీ అమ్మగారు కానీ అందిస్తున్నటువంటి పరంపర ఒక విధానం ఉంటుంది. దాన్ని మాత్రమే బాగా ఆరాధన చేసుకోండి. అందుకే వాళ్ళు దాన్ని అలా జాగ్రత్తగా ఇంట్లో మీకు చిన్నప్పుడు దీపారాధన చేయటం ఇలాగా, పూజ చేయటం ఇలాగా వాళ్ళు నేర్పించారు. ఆ నేర్పించిన పద్ధతి ఎవరో యూట్యూబ్ లో చెప్పారని కొత్తగా ట్రాక్ తప్పి వచ్చారనుకోండి, మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడతారు. కొంతమంది చిన్న స్ఫటిక శివలింగాలు కానీ శ్రీచక్రాలు కానీ కొని పెట్టేస్తుంటారు. వాటికి ఆరాధన ఏమీ చేయరు, అగరబత్తిని చూపించి ఏదో ఒక బెల్లం ముక్క పెట్టేసి అయిపోతుంది అంటారు. వాటికి అలా చేయకూడదు. ఒక దాన్ని పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి పద్ధతే చెయ్యాలి.
అవునా కదా తల్లి? ఆ, ఓ చిన్న నాయకుడు వచ్చారమ్మా, ఆయనకు తగిన విధానంగానే చూస్తారు. అవును, లేదా ఒక ఎంపీ వచ్చారు, ఆయనకు తగినంగానే చూస్తారు కదా. అంతే అండి. అవును, సో స్థాయి భేదాలు ప్రతి చోట ఉంటాయి. ఉంటాయి. అందుకోసం మీ కులదేవత ఇచ్చినటువంటిది, మీ ఇష్టదైవత మీకు పరంపరగా వచ్చిన దాన్ని శ్రద్ధగా మీ అమ్మగారు చెప్పిన విధంగానే ఆరాధన చేయండి. అయితే అండి ఇప్పుడు ఎంతసేపు చూసుకున్నా మన హిందూ ధర్మం అనగానే ఆరాధన, భక్తి, నియమాలు ఇవే ఉంటాయి. అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? భక్తిలో 2 రకాలు తల్లి. మ్మ్. ముఖ్య భక్తి, గౌణ భక్తి. అంటే ఏంటండి? గౌణ భక్తి అనగానే ప్రదర్శనలు ఉంటాయి తల్లి. ఉమ్, వాళ్ళకు అంత భగవంతుడు, మన మన భాషలో చెప్పుకోవాలంటే గుడికి వెళ్ళి ఫోటోలు పెట్టేయటం, ఉమ్, దేవుడితో పాటు సెల్ఫీలు దిగేయటం, ఉమ్. కేవలం చూపించుకోవడం కోసమే చేసేది. కోరికలు మాత్రమే చెప్పుకునే దాన్ని గౌణ భక్తి అంటారండి. ఉమ్, ఎటువంటి కారణం లేకుండా మీ తల్లిగారు మీ పైన మిమ్మల్ని ప్రేమించడానికి ఏమైనా కారణం ఉందా? ఏముండదు. నిష్కారణంగా, అవును. నిష్కపటంగా ప్రేమించేదాన్ని ముఖ్య భక్తి అంటారు. ఉమ్, భగవంతుడి నుంచి ఎటువంటిది ఆశించకుండా, అది ప్రేమ కానీ మోక్షం కానీ, ఈ దేహం పొంది మోక్షం పొందడానికే కదా. అవునండి. ఆ మోక్షం కూడా వదిలేసి ఉమ్, నాకు భగవంతుడు మాత్రం ఉంటే చాలు అనే నిష్కపటమైన ప్రేమ ఉండేదాన్ని ముఖ్య భక్తి అంటారండి. ఉమ్. ఇది నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తారు. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా కొంతమంది చూపించుకోవడానికి చేస్తారు, కొంతమంది చూపించుకుంటూనే దాంట్లో చాలా ఆడంబరంగా అతిగా చూపిస్తూ ఉంటారు ఆ భక్తి అనేది. అవును తల్లి. అలా చేయడం అసలు నిజంగా కరెక్టే అదే తల్లి. అంటారా? మీరు అతిగా వాడారు అనే పదమే అక్కడ అతి అయిపోయింది. ఉమ్, ఉమ్, భక్తి సహజంగా ఉన్నప్పుడు అతి అనే పదం రాదు. ఉమ్, వాళ్ళని అప్పుడు యోగులుగా కింద కన్సిడర్ చేయాలి. అప్పుడు ఉమ్, సహజమైన మనస్తత్వంలో నిష్కపటంగా చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగి భగవంతుని చూడగానే లేదా భగవంతుడి గురించి వినగానే వాళ్ళలో ఒక రకమైన కాంతి వాళ్ళ నుంచి వస్తుంది. లేదా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు భగవంతుడి గురించి వినగానే. అవును. అటువంటి వాళ్ళని యోగులు అనే కీర్తించాలి. అయితే చాలా మంది మీరన్నట్టుగా ఇందాక ఇష్టంతో ఒక రకమైన ఆ లోపల భగవంతుణ్ణి ఆరాధించాలనే తపనతో ఆరాధిస్తుంటారు, Right. ఆ భక్తిని చూపిస్తారు. కొంతమంది మాత్రం, కొంతమంది కాదు, ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అలానే ఉన్నారు, ఏదో ఒక కోరిక కోసం, ఏదో ఒక లాభాపేక్ష కోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. నిజంగా ఇలా లాభాపేక్ష కోసమే పూజించే పూజ అనేది మనం ఎంత భక్తితో చేసినా అది ఉపయోగం ఉంటుందంటారా దానివల్ల? ధర్మబద్ధమైన కోరికల్ని కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నాడు తల్లి. ఓ, మీ కోరికలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఒప్పుకుంటారు, కానీ చివరికి కోరికలు లేని స్థితికే వెళ్ళాలి. ఉమ్, కోరికలు లేని స్థితి పేరే, కోరికలు లేని స్థితి, కోరికలు లేని ఆ మనస్సు పేరే ఆత్మ తల్లి. ఉమ్, మనం ఎంత కోరికలు, ఇప్పుడు మీరున్నారు తల్లి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు వివాహం కావాలి, కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి, డబ్బులు అవసరం, అవన్నీ ఎవరికో చెప్పుకోవడం కంటే భగవంతుడి చెప్పుకుంటే మేలంటారు కదా. తీరుస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు చెప్పుకుంటే మంచిదే. ఉమ్, ధర్మపరమైన భక్తి, ధర్మపరమైనటువంటి ఇటువంటి ఆలోచనలు కరెక్టే, ఉమ్, కానీ అది అతి అయిపోకూడదు. ఏదైనా సరే మధ్య మార్గంగా ఉండాలి. ఉమ్, మధ్యలో ఉండి ఇటు పూర్తిగా కోరికలకు వశం అయిపోయి అన్ని భగవంతుడే తీర్చేస్తాడు, నేను చెప్పుకున్నాను నాకు BMW కారు కావాలి, నాకు ఒక ₹1 ప్రయాణం కావాలి, మన దగ్గర అంత స్కిల్స్ లేకపోయినా అనే ఆలోచన ఉన్న వాళ్ళది విపరీతం అయిపోతుంది. ఉమ్. అలా కాకుండా ధర్మపరమైన మన స్థితిని బట్టి భగవంతుడికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నారు భగవద్గీతలో. ఓకే. అటువంటి కోరికలు అవసరమే, కానీ అక్కడే ఆగిపోకుండా జ్ఞానాన్ని పొందండి. ఆ కోరికలు దాటి బయటికి రండి. ఆహా. దానికే మనం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటారు. అవునండి. ఆ తమస్సు అనేది మనకు, ఈ కోరికలేవి మనకు, ఆ తమస్సు అంటే అజ్ఞానం, ఆ చీకటిలోనే ముంచుతూ ఉంటుంది. ఆ చీకటి లేని నిజమైన సత్యమైన వెలుగుని మనం పట్టుకోవాలి. ఆ వెలుగుని పట్టుకోవటం కోసమే ఈ పూజలు, భక్తి ఇవన్నీ అవసరమే తల్లి ఇటువంటి సందర్భాలు. అది అతి అయిపోకూడదు. అతి అనే దాన్ని కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా చెప్పలేం. ఏదేతి, వాళ్ళలో ఎంతో ప్రేమ ఉంటేనే పొంగిపోతూ ఉంటారు. అవును కదా తల్లి. ఆ పొంగిపోయినప్పుడు వాళ్ళలో భక్తి పరవశించిపోయి కీర్తనలు పాడతారు. ఇప్పుడు ఆల్వార్లని ఉంటారు. అవును, అవును. లేదా మనం తమిళనాడు వెళ్తే వాళ్ళు తేవారం అని కీర్తిస్తారు. తేవారం అంటే 1500-2000 సంవత్సరాల క్రిందట ఉన్నది. పెరియ పురాణం అని కూడా ఉంది. పెరియ పురాణంలో నాయనార్లను ఉంటారు. ఈ నాయనార్లందరూ శివుణ్ణి విపరీతంగా కీర్తించారమ్మా. ఒక ఆయన నాయనార్లలో ఒక ఆయనకి భగవంతుడికి ధూపం వేయడం అంటే ఇష్టం. తన దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ కొని ఇంట్లో ధూపం వేసేవాడు శివుడికి. అది కరెక్టే అంటారా? లేకపోయినా అప్పు చేసి ఆయనకి ఎంత ఇష్టం అంటే తనకు ఇల్లమ్మైనా సరే ధూపం వేసేసాడు. అంత ధూపం వేస్తే ఇంకా భగవంతుడి ఇతడి ఇస్తే అంటే అది మనం వర్ణించలేము. దాన్ని అతి అని మనకు కనపడుతుంది. అతడి దృష్టిలో నేను భగవంతుడికి ప్రేమను అర్పించుకుంటున్నాను అనిపిస్తాడు. అప్పుడు భగవంతుడు అతనికి కనపడ్డాడు.
కనపడ్డాడు. ఇది తమిళనాడులో జరిగిందమ్మా. ఆ, ఉమ్. ఇలా సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిదాన్ని మనం అతి అని మన వే ఆఫ్ లో మనం చెప్పలేం. అతడి వే ఆఫ్ లో అది అత్యంత ప్రేమ అయి ఉండొచ్చు. కనపడ్డాడు భగవంతుడు అంటే నిజంగా ఎలా కనపడతాడు? భగవంతుడికి రూపం ఉంటుందా? ఎలా దర్శనం ఇచ్చాడు ఆయనకి? భగవంతుడికి రూపం ఉంది తల్లి. సగుణ బ్రహ్మ అంటారు భగవంతుణ్ణి. ఆ సగుణ బ్రహ్మలో కనపడతారు. ఉమ్, రెండు రకాలు ఉన్నాయి. భగవంతుడు దర్శించాము అంటే మనం ఎలా దర్శిస్తున్నాం? ఉమ్, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి దివ్యం దదామితే చక్షుహు అంటారు. అంటే ఈ భౌతికమైన కళ్ళతో వాళ్ళని చూడలేవు, నువ్వు నన్ను చూడలేవు. విశ్వరూపం చూపించినప్పుడు ఆయనకి కృష్ణుడు సపరేట్ గా వేరే కళ్ళు ఇస్తారు, జ్ఞాన నేత్రం అంటారు. ఆహా, ఇది ఆయనకొకరికి, అర్జునుకి ఒకడే కాదు, అర్జునుడి కంటే ముందు ఈయన పొందారు. దుర్యోధనుడి వారి తండ్రి ఆహా. ఎవరండి? ధృతరాష్ట్రుడు. ఓకే, ధృతరాష్ట్రుడు భగవంతుణ్ణి చూశాడు. ఉమ్, చూసిన తర్వాత మళ్ళీ జ్ఞాన నేత్రం తీసేసి మామూలు గుడ్డివాడుగానే ఉన్నాడు. ఉమ్, సో భగవంతుణ్ణి చూడటానికి ఈ భౌతికమైన దేహం సరిపోదు. ఇటువంటి సాధనలు చేస్తున్నప్పుడు మనకు ఒక జ్ఞాన నేత్రం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. మీరు బొట్టు పెట్టుకున్న ప్రదేశం ఆజ్ఞాచక్రం ఉంటుందమ్మా. అక్కడే కర్మలన్నీ మీరు జడ వేసుకున్నారు కదా, ఆ జడ వేసుకున్న దానికే ఇలా లింక్ అయి ఉంటాయి. ఉమ్, అవన్నీ మీరు బొట్టు పెట్టుకోవడం, ప్రతిరోజు ఇలా ముట్టుకోవటం ద్వారా, బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి, లేదా భగవంతుడి నామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కర్మ లింకులన్నీ తెగిపోతాయమ్మా. ఆహా, అప్పుడు మీకు ఆ దివ్యం దదామితే చక్షుహు, ఆ జ్ఞాననేత్రం మీకు ప్రకాశిస్తుంది. ఉమ్, ఆ లోపల ఉండేటువంటి ఆత్మతత్వం మీకు కాస్త తెలుస్తుంది. అందుకే మీరు రోజు బొట్టు పెట్టుకోవడానికి కారణం అదే తల్లి. ఓ, అందుకే భగవంతుణ్ణి దర్శించడానికి భౌతికమైన ఈ కళ్ళు సరిపోవు, కానీ భగవంతుడు ఒక నేత్రాన్ని ఇస్తాడు, తను మనల్ని చూడాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా పాపిట బొట్టు పెట్టుకుంటాం కదా, అది కూడా ఇది సహస్రారానికి లింక్ తల్లి. ఉమ్, స్త్రీలు వివాహమైన వాళ్ళే చేస్తారు. అవును, అది వివాహం అనేది ఒక పరిణితి పొందాలి. మానసికంగా ఒక పరిణితి పొందాకే వివాహం చేసుకుంటారు. అవును, అందులో ఇక్కడ ఏంటంటే మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయమ్మా. ఇక్కడ ఆజ్ఞ, ఇది సహస్రారం, ఇది హైయెస్ట్. ఇక్కడ 1000 పద్మాలు ఉంటాయి, సహస్ర దళం ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశంలో. స్కాన్ అది చేస్తే కనపడదు. ఇక్కడ సహస్ర దళ పద్మం ఉంటుంది. ఇది కానీ విచ్చుకుందంటే అతడి పూర్తిగా ఇంకా అత్యున్నతమైన స్థితి, పరమహంస, రమణ మహర్షి ఇటువంటి స్థితి పొందుతారు. ఇదంతా సాధన ధ్యానం వల్ల సాధ్యం అవుతుందా? దీనికి భగవంతుణ్ణి ఇలా చేరుకోవడానికి 4 మార్గాలు: భక్తి, కర్మ, యోగ, ఉపాసన. ఈ 4 ఏది పట్టుకున్నా చివరికి మనకు కలగాల్సింది కలుగుతుంది తల్లి, మోక్షం. మోక్షం. చాలా కృషి చేయాల్సి వస్తుందేమో. చేయాలి. ఏ మార్గంలో సులువైన మార్గం అంటారు 4? అది మనం చెప్పలేం. మీ అభిరుచి ఏంటనేది నేను చెప్పగలను. ఓకే, అంటే ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అభిరుచి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోగలగాలి. నాకు భక్తి ఇష్టం అండి, మీకు యోగా ఇష్టం అండి, నాది మీరు తీసుకొని మీది నేను తీసుకోగలనా? లేదు. కారణం అంతే తల్లి. అయితే ఇప్పుడు ఇందాక మనం అతి భక్తి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. చాలా మంది పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. కొంతమంది అలా వచ్చినప్పుడు సైలెంట్గా అసలు మాటలే మాట్లాడకుండా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రదర్శిస్తుంటారు. ఈ పూనకాలు రావడం అనేది నిజంగా భగవంతుడిపై ఉన్న భక్తిని ప్రదర్శించడం అంటారా? నిజంగా ఈ పూనకాలు అనేది ఉన్నాయంటారా? దీన్ని పూర్తిగా లేదు అని కొట్టేయటానికి లేదు తల్లి. ఇప్పుడు ఏంటంటే దాదాపు మోసమే జరుగుతుంది మనం చూస్తున్న వాటిలో. ఆ మోసాన్ని చూసి నిజంగా ఈ పూనకాలు అనేవి అబద్ధం అని చెప్పి మనం నిర్ణయించుకోలేము. అలాగని ఒకే స్టేట్మెంట్ గా పూనకాలు లేవని అనలేము. వెనుకటి కాలంలో, పూర్వకాలంలో ఇలా పూనకాలు వచ్చి చెప్పిన వాళ్ళు సత్యమయ్యేవి ఉన్నాయమ్మా. అలా చెప్పగలిగిన వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండాలి. భగవంతుడు ఒక దేహాన్ని లేదా ఆ దేవత ఈ దేహాన్ని పొందాలనుకున్నప్పుడు, లేదా ఈ దేహం ద్వారా ఏవైనా ఆ దేవతా శక్తి చెప్పించాలనుకున్నప్పుడు వాళ్ళలో న్యాయసంధత బాగా పరిశీలిస్తారు. వాళ్ళు న్యాయంగా బ్రతుకుతున్నారా, సదాచారంగా పాటిస్తున్నారా, ఇది పరిశీలించి ఆ దేవత చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని పరిశీలిస్తే నిజమైన సంఘటనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరివి నిజమని చెప్పలేరు. మానసిక ఒకసారి సైకియాట్రిస్ట్ ని పరిశీలన చేయాలి. అలాగనే దీన్ని మొత్తం కొట్టేయలేం. ఏది నిజమో అనే దాని గురించి ఇప్పటిదాకా మొదట ఉదాహరణ చెప్పారు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఎంఎస్ చేస్తుంటారా? వెళ్తుంటారు కదా, ఇక్కడ కూడా ఎంఎస్ ఉంది, కానీ అక్కడ చేయడానికి వెళ్తుంటారు కదా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు 4-5 రకాలుగా పరిశీలన చేస్తారు. ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మనకి ఎక్కడ పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది, ఎన్నేళ్లలో బయటకు వస్తాం, మనకు వస్తే ఖచ్చితంగా మనకు మంచి టర్న్ ఓవర్ ఉండే జాబ్ వస్తుందా లేదా, ఇటువంటివన్నీ పరిశీలన చేస్తారు. దానిన్నిటికంటే ముందు మంచి కాలేజా లేదా అని పరిశీలన చేస్తారు. మంచి యూనివర్సిటీ కాదా అని పరిశీలన చేస్తారు. దానికోసం 4-5 మంచి వ్యక్తుల్ని అడుగుతారు. మామూలుగా జులాయిగా తిరిగే వారిని లేదా బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని అడగరు. ఇది కూడా అంతే. ఇటువంటి విషయాలన్నిటికీ సరైన వ్యక్తులను అడగాలి. ఓకే,
అవునా కాదు తల్లి? అవును అవును మామూలు వ్యక్తులు మామూలుగా పైన ఆర్భాటాలు చేసేటువంటి వ్యక్తుల్ని మీరు పట్టుకున్నారంటే ఆర్భాటాల దగ్గరికే మీరు తీసుకెళ్తారు. చివరికి అక్కడ మీరు మోసపోయాక వ్యవస్థని మొత్తం తిడతారు. కరెక్ట్. పర్సన్ నుంచి వచ్చింది వ్యవస్థ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? మీరు సరి అయిన వ్యక్తిని ఎంచుకోకపోవడం తప్పు. అక్కడ కూడా మనదే తప్పు. అంటే మనం చూసేటువంటి దృష్టితోనే ప్రపంచం కనపడుతుందమ్మా. అవునండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడు, తన ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరూ చనిపోయారు, అతడు దొంగగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అదే అటువంటి వ్యక్తే వాళ్ళ అక్కయ్య గారు కొంత సహాయం చేస్తే తను రిషికేశ్ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం రాకపోతే తను కొండపై నుంచి దూకపోతే శివానంద స్వామి అని ఆయన కాపాడితే ఆయన కాస్త డబ్బులు ఇచ్చి తిరిగి రిషికేశ్ పంపిస్తే, రిషికేశ్ నుంచి రామేశ్వరం పంపిస్తే అతనే అబ్దుల్ కలాం అయ్యాడు. పరిస్థితులన్నీ ఒకరివే తల్లి. మనం ఎలా ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం స్వభావం కోల్పోకుండా ఉన్నామో అటువంటి వాళ్ళమే మనం ఉండాలి తల్లి. పరిస్థితుల ప్రభావం ఉంది అని ఇప్పుడు మీరు అన్నారు కదా, పరిస్థితుల ప్రభావంతో పాటు ఆహారం యొక్క ప్రభావం కూడా మన పైన ఉంటుందంటారు కదండి. 100%. నిజంగా దైవ చింతన కలిగిన వారు నిజంగా ఓన్లీ శాకాహార భోజనమే తీసుకోవాలా, మాంసాహార భోజనం తీసుకోకూడదా? అలా శాకాహారం తీసుకున్న వాళ్ళ పూజలే ఫలిస్తాయా? మాంసాహారం తీసుకుంటూ మేము పూజలు చేయాల్సిన విధంగా చేస్తున్నాము అంటే మేము మాంసాహారులమే కానీ పూజ సమయంలో మాంసాహారం తీసుకోవడం కాదు, కానీ మేము మాంసాహారులం, మరి వాళ్ళకు వచ్చిన ఫలితం మాకు వస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మంచి ప్రశ్న తల్లి. ఈ దైవ చింతన అనేది కేవలం ఆ క్షణానికి పూజ చేయటం లేదా గర్భవతిని చూపేయటం తర్వాత వదిలేయటమైనా లేదా ఎల్లప్పుడు ఉండటమా, ఈ రెండిట్లో మనం క్లారిటీ తీసుకోవాలి. ఈ శాకాహారం అనేది పూర్తిగా సాధనకు సంబంధించిన విషయం, శరీరానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇప్పటికీ మీరు ఏ డాక్టర్ని అడిగినా మాంసాహారాన్ని మానేయండి అనే చెప్తారు. అవునండి. కారణం ఏంటి? మనలో అది రజస్సును పెంచుతుంది, రజో గుణాన్ని తమో గుణాన్ని పెంచుతుంది. అంటే మధ్యాహ్నం పూట ఎక్కువగా నిద్రపోవటం, బద్ధకం, ఆలోచనలు సరిగ్గా రాకపోవటం, ఇటువంటివన్నీ పెంచటం అనేది ఆ మాంసాహారాన్ని స్వీకరించటం ద్వారా వస్తుంది. మీరు కంపేర్ చేయండి, నేను స్టడీ చేశాను ఒక 60 రోజులు. ఈ శాకాహారం తీసుకున్న వాళ్ళ ఆలోచనలు ఏంటి. ఇంకోటి శాకాహారంలో కూడా 2 రకాలు తల్లి. ఉల్లిపాయ తింటారు, వెల్లుల్లిపాయ తింటారు, వాళ్ళని శాకాహారులని కూడా పిలుస్తారు. అవును అవును. మళ్ళీ కేవలం మాంసాహారం తింటారు. ఈ 3 కోణాలుగా నేను విభజన చేశాను తల్లి. ఈ పూర్తి శాకాహారులు ఉన్న వాళ్ళకి సూక్ష్మమైన విషయాలు కూడా చాలా తొందరగా అర్థమైపోతూ ఉంటాయి. సూక్ష్మం అంటే చాలా జటిలమైన పరిస్థితి. జటిలం అంటే క్రిటికల్ సిచ్యువేషన్, చాలా కఠినమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి చాలా తొందరగా అర్థమవుతున్నాయి. వీళ్ళకు అర్థమవుతున్నాయి కానీ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వీళ్ళకి అసలు బుర్రలోకి వెళ్ళటం లేదు. భాషలో, మాటలో, భావంలో తేడాలు వస్తున్నాయి. ఇది 60 రోజుల పాటు నేనే పరిశీలన చేశాను తల్లి. మనం ఖచ్చితంగా దేనిపైన ఈ పూర్తి శాకాహారం తీసుకునే వాళ్ళకు సాత్వికత ఎక్కువగా ఉంటుంది. పూర్తి సత్వగుణం ఉంటే వాళ్ళని దేవతలు అంటారు. పూర్తి సత్వగుణం రాకపోయినా సత్వస్థాయి ఎక్కువగా ఉంది. వీళ్ళకు రజోగుణం, ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వీటిని తీసుకోవడం ద్వారా రజోగుణం వీళ్ళలో ప్రవేశించి మధ్యాహ్నం పూట నిద్రపోవటం, బద్ధకం రావటం, ఇలా వీళ్ళు ఉండటం ద్వారా వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వీళ్ళకి అసలు ఆ ఇష్యూనే ఎక్కటం లేదు బ్రెయిన్ లోకి. అవును అవును. కారణం ఇదే తల్లి. అంటే ఆహార ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మన పైన. అయితే ఎలాగో మాంసాహారం టాపిక్ వచ్చింది కాబట్టి మామూలుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, దేవతలకి కూడా మాంసాహారం నివేదన చేసే పద్ధతులు కొన్ని చూస్తున్నాం. నిజంగా ఇది శాస్త్ర ప్రకారంగా ఉందా? ఇది గ్రామ దేవతల దగ్గర చేస్తారు తల్లి. అన్ని దేవతల దగ్గర చెయ్యరు. గ్రామ దేవతల దగ్గర ఈ వ్యవస్థని వామాచార పద్ధతిగా మనం తీసుకోవాలి. ఈ వామాచార పద్ధతి ఒక రకంగా ఒప్పుకోదగినదే కానీ పూర్తిగా శాస్త్ర సమ్మతం అంత పూర్తిగా ఒప్పుకోదగింది కాదు. మనిషి పుట్టింది మోక్షం పొందటానికి. ఆ మోక్షం సంపూర్ణ ఈ వైదికమైన పద్ధతుల్లోనే కలుగుతుంది. మీరు ఎంత వామాచారం చేసినా, మీరు ఎంత కోరికలు కోరుకొని నేను కోళ్ళు సమర్పిస్తానన్నా, మేకలు సమర్పిస్తానన్నా, చివరికి మీకు చాలా ఆ కర్మ అనుభవించే వెళ్తారు. మళ్ళీ కర్మ బంధనంలో ఇరుక్కుంటున్నారు జంతు బలులు ఇవ్వటం వల్ల. అంతే, నేను మేకను సమర్పిస్తానంటాం లేదా ఇవి చేస్తాం. పూర్వ యుగంలో ఏం జరిగేదంటే, ఇప్పటిదాకా రాజుల గురించి మాట్లాడాలి. ఆ రాజులు గొప్ప గొప్ప యాగాలు చేసేవారు. ఉదాహరణకు అశ్వమేధ యాగం అని ఉంది. అశ్వమేధ యాగం విధానం తెలుసమ్మా మీకు? లేదండి. ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రంతో పాటు ఒక యోధుడిని ఇచ్చి పంపిస్తారు. ఆ యోధుడితో పాటు కొంతమంది వేద పండితులు కూడా వెళ్తారు. ఉదాహరణకు మహాభారతం తీసుకోండి. మహాభారతంలో ధర్మరాజు ఇదే యాగం చేశాడు, అశ్వమేధ యాగం. చివరిలో ఆ గుర్రాన్ని పట్టుకొని అర్జునుడు ముందు వెళ్తున్నాడు యోధుడిగా, అతడితో పాటు కొంతమంది వేద పండితులు వెళ్తున్నారు.
హా. అందులో ఉన్న నియమం ఏంటంటే ఆ గుర్రం ఈ భూమండలంలో ఉన్న రాజ్యాలన్నీ తిరిగి రావాలి, ఈ భరత వర్షంలో ఉన్న రాజ్యాలన్నీ తిరిగి రావాలి, ఆహా. తిరిగి వచ్చి ఆ రాజులందరి చేత ఆమోదం పొందించాలి. ఆమోదం పొందకపోతే ఈ అర్జునుడు వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళతో ఓడిపోతే అశ్వమేధం ఫలించదు, వాళ్ళందరిపైన విజయం పొందాలి. చాలా టఫ్ టాస్క్, చాలా టఫ్ టాస్క్, టఫ్ ఫలితాలు ఫలితాలు కూడా. ఓకే. ఆయన తిరిగి రావడానికి ఎంత లేదన్నా సంవత్సరం అయినా పడుతుంది. అన్ని రాజ్యాలను జయించాలి, ఒక్కొక్క రాజ్యం వాళ్ళ దగ్గర ఉండేటువంటి సైన్యం అంతా ఉపయోగిస్తారు, అక్కడే యుద్ధం చేయాలి. ఇతడితో పాటు కొంత సైన్యం ఉంటే ఆ కొంత సైన్యం మళ్ళీ ఇక్కడ కూడా నియమం ఉందండి, ఆ రాజుని చంపకూడదు. ఎంత కోపం వచ్చినా ఇతడికి ఆ రాజుని చంపకూడదు. ఆ కోపాన్ని అణుచుకొని కేవలం అతడితో ఆమోదం మాత్రమే పొందించుకోవాలి. అంటే యాగం చేయడానికి ఆమోదమా? అంటే ఇంకా ఇతను సుప్రీం అవుతాడు, ఏకఛత్రంగా భూమండలాన్ని పాలిస్తాడు. ఆ సుప్రీం అవటానికి ఎంతో మందితో చేస్తాడు. చివరికి ఇతడు తిరిగి వచ్చాక ఇతడు తిరిగి వస్తున్నాడని చెప్పి కొంతమంది స్పైన్ ని పెడతారమ్మా, ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏమేం చేస్తున్నారని. ఇతడు ఒక 2-3 రోజుల్లో మన రాజ్యానికి వస్తున్నారనగా ఈ రాజు ఆ రాజ్యంలో ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు. మొదలుపెట్టి అతడు రాగానే ద్వారం వద్దకు రాగానే అతడికి ఆహారతి ఇచ్చి గుమ్మడికాయ కొట్టి అతన్ని ప్రవేశం చేస్తాడు. ఆ యాగంలో 100 పశువుల్ని బలి చేస్తారమ్మా. 100 పశువుల్ని. మరి అది దోషమే కదా వాళ్ళకి. ఆ యాగ హోమంలో పశువుల్ని ఇలా చేయటం దోషం కాదు, అవి ఆ భావన వేరు, ఆ సబ్జెక్టు కూడా వేరు. ఓకే. అలా 100 పశువుల్ని వధించాక అతడు కొన్ని వేల మందికి అన్నదానం చేయవలసి ఉంటుంది, అన్న సమర్పణ కొన్ని లక్షల మందికి. ఉదాహరణకు ధర్మరాజే 1,00,000 మంది భోజనాలు అయిపోయాక 1 గంట కొట్టండి అని చెప్పాడు. ప్రతి నిమిషం అదొక గంట మోగుతూ ఉంది, అన్ని లక్షల మంది భోజనాలు చేసేవారు. అప్పటి కాలంలో ఆ వెనుకటి యుగంలో అటువంటి బలి సమర్పణ అనేది ఆచరణీయం. ఈ ప్రస్తుతం మనం ఉన్న యుగం పేరేంటి? కలియుగం. కలియుగంలో ఇలా ఒక జంతువుని సమర్పించి ఆరాధన చేయడం అనేది తప్పు తల్లి. అందుకే మీకు మనం పూర్తిగా అమ్మవారి పేరు సదాచారం, అమ్మవారి సదాచారానికి మాత్రమే సంప్రీతి చెందుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఆ జంతు బలులకు బదులు ఇప్పుడు చాలా మంది గుమ్మడికాయ బలి, అదైతే ఎంత ఫలితం ఉంటుందో అంతే ఫలితం అంటున్నారు, ఇది కరెక్టే అంటారా? గుమ్మడికాయ అనేది నెగిటివ్ ఎనర్జీస్ ని లాక్కుంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తుల ప్రభావం కానీ ఆలోచనలు కానీ ఇవన్నీ అక్కడ ఆ నెగిటివ్ తీసేసుకుంటుంది. ఇక్కడ ఈ జంతువు అనే ఆ థాట్ వేరు, ఈ జంతువు ఆ తీసుకునేటువంటి శక్తి దీనికి ఉండదు. ఇది బలి సమర్పణ, ఇది నెగిటివిటీ ఆరాని తీర్చడానికి ఇది ఉంది. ఓకే. ఓకే. రెండు సపరేట్ అమ్మా, అర్థమైందమ్మా? అందుకే మీరు ఇంటికి గుమ్మడికాయ కట్టుకున్నారంటే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోవడం ఎప్పుడన్నా చూసారా? కారణం ఆ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ పవర్స్ ఉందని అర్థం. నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏవైనా మనమే సూక్ష్మంగా పూజ చేసుకోవటం, మన పైన బాగా నెగిటివ్ కన్నులు ఎక్కువగా ఉన్నాయని అర్థం. మనం ఎదుగుతుంటే తొక్కేసే వాళ్ళు మనల్ని చూడాలి, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అర్థం తల్లి. అటువంటి అప్పుడు ఆ గుమ్మడికాయ మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే కాస్త తగ్గుతుంది. అదొక్కటి సరిపోతుంది. ఆ గుమ్మడికాయ ప్రభావం వెంటనే కొంతమంది పెట్టిన రోజే కుళ్ళిపోవటం చూసాను. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ చేసే పద్ధతి కూడా కొంచెం తెలిసి ఆ ఇంటికి దిష్టి తీయటం, దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టడం, ఇంకో గుమ్మడికాయ ఇక్కడ పెట్టడం, ఇలా చేస్తే తొందరగా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కట్టే విధానం కూడా మనం తిథి నక్షత్రం ఇలాంటివి చూసుకోవాలంటారా? కొంతమంది ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ కడుతూ ఉంటారు, ఇలా మార్చుకుంటూ ఉండాలంటారా ప్రతి అమావాస్యకి, లేదంటే కుళ్ళిపోయినప్పుడు మాత్రమే మార్చుతూ ఉండాలంటారా? 2 రకాలు ఉన్నాయి తల్లి. కొంతమంది పౌర్ణమికి మారుస్తారు, కొంతమంది అమావాస్యకు ఏదైనా ఆలయంలో పెట్టి పూజ చేయించి రాత్రి ఉంచి మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళి కడుతూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా ఏంటంటే ఆ గుళ్ళో ఉండే ఎనర్జీస్ ఈ గుమ్మడికాయలోకి ప్రవేశించి ఆ ఇంటిని ఆ ఎనర్జీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. అప్పుడు ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయేంత వరకు పెట్టుకోవచ్చు. అది కుళ్ళిపోయాయి ఇంకోటి కూడా అలాగే చేసి గుళ్ళో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవటం ద్వారా అది ఫలిస్తుంది తల్లి. ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ ఇలా భగవంతుణ్ణి ఆరాధించటం అనేది ఈ యుగంలో తప్పు తల్లి. ఒక జంతువుని సమర్పించి ఇలా చేయటం అనేది తప్పు. అది వామాచార పద్ధతిలో ఉంది. ఇప్పటికీ మీరు అస్సాం కామాఖ్య వంటి క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఇప్పటికీ మన చుట్టూ చాలా జంతువులు తిరుగుతుంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే ఉండవు, చంపేస్తారు, అమ్మవారికి సమర్పణ చేస్తారు. అక్కడ ఉండే పద్ధతి వేరు, అక్కడ ఉండేటువంటి విధి విధానం వేరు. అదంతా పూర్తి వామాచారంతో జరిగేటువంటి ఆలయ క్రమ పద్ధతి. వామాచారంలో జంతువులు ఉంది, అక్కడ ధర్మ అధర్మం అనే విచక్షణ స్థితి ఉండదు. అక్కడ మత్స్యము, మాంసము, మైథునము, ఇలా చాలా రకాల 5 రకాల ప్రక్రియల్ని చేస్తారు. ఆ ప్రక్రియ పద్ధతి వేరు. మన ప్రాంతంలో మన గ్రామ దేవతల దగ్గర సమర్పించాలనుకున్నది మీరు బోనం సమర్పిస్తారమ్మా. మీరు గమనిస్తే
మీ ఇంట్లోనే స్వయంగా ఉండి అన్నము దాంట్లో బెల్లము వేసి మీరే భక్తితో చేసి దాన్ని సమర్పిస్తే అది అమ్మవారు స్వీకరిస్తారమ్మా. ఇంకా కొంతమంది కళ్ళు వంటివి కూడా స్వీకరిస్తారు. కళ్ళు సాక ఇలా సాకగా ఆ పోతురాజు దగ్గర పోయటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎంతవరకైనా ఒక ప్రాణికి ఇబ్బంది పెట్టనంత వరకు మనం ఎన్నైనా చేయొచ్చమ్మా. ఆ ప్రాణిలో కూడా ఆత్మతత్వం అని ఉంది మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా అటువంటి పనులు మనం చెయ్యం. ఓకే ఓకే. అయితే ఇప్పుడు భగవంతుడికి చాలా మంది మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ మొక్కులు మర్చిపోతుంటారు, కొంతమంది గుర్తున్న మొక్కులు చెల్లించరు. ఇటువంటి క్రమంలో దోషం ఏమైనా కలిగే అవకాశం ఉంటుందంటారా? వాక్కుకు మనస్సుకు రెండు శక్తులు ఉంటాయమ్మా. మన వాక్కు మన మనస్సు విశ్వంలో ఉండే శక్తులకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి ఏ పూజలు చేయనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. మీరు కేవలం సత్యమే మాట్లాడుతూ డిప్లొమాటిక్ గా సమయస్ఫూర్తిగా సత్యమే మాట్లాడుతూ అబద్ధం చెప్పవనట్లేదు. సమయస్ఫూర్తి అంటే సత్యమే మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేటువంటి అక్కడ తప్పు అది అయినప్పటికీ అది సత్యమే అవుతుందమ్మా. అది సత్యం మన వాక్కుకు విశ్వంలో ఉండే శక్తులు సహకరించి అది సత్యం చేస్తాయి. ఇది పూజలతో సంబంధం లేదు. పూజ మళ్ళీ ఆప్షనల్. అక్కడ మీరు సత్యం మాత్రమే మాట్లాడగలిగితే ఎటువంటి కష్ట పరిస్థితి అయినా సరే డిప్లొమాటిక్ గా ఉండి సత్యం మాత్రమే మాట్లాడగలిగితే విశ్వంలో ఉండే శక్తులు మనకు సహకరించి అది చేస్తాయి. మీరేమన్నారు ఇంకోటి, మనస్సుతో కూడా, మనస్సు ఎంతో అపవిత్రమైన భావనతో ఉంటుంది. ఆ చిత్తం సందర్భంలో చెప్పాం. ఆ పూర్తి పవిత్రమైన భావనలో ఉన్నప్పుడు మనం ఏం కోరికున్నా సరే అది ఫలిస్తుంది. ఇక్కడ మనం నార్మల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం నేను ఇది సమర్పిస్తాను అని వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళు తీర్చకపోతే వాళ్ళదే కదా తల్లి తప్పు. వాళ్ళు తప్పు చేసి మళ్ళీ నేను తీర్చకపోతే ఏమైనా అవుతుందా అని అడగటం కూడా అది మూర్ఖత్వమే అంటారు తల్లి. అవునా కాదు? అవును. అయితే కొంతమంది డిలే చేస్తుంటారు బాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్షేత్రం దూరంగా ఉండొచ్చు, వెళ్ళటానికి వీలు కాకపోవచ్చు, మళ్ళీ వెళ్దాం అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అట్లా కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏంటో అన్ని ఆటంకాలు వస్తున్నాయి, మరి ఆ మొక్కు చెల్లించుకోలేకపోతున్నాము, దీనివల్ల మాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. భగవంతుడు అవకాశాలు ఇస్తాడు తల్లి. అందుకే సత్యనారాయణ వ్రత కథలో 3వ కథ మీరు గమనిస్తే ఆ వైశ్యుడికి సంతానం కలిగిన తర్వాత నేను వ్రతం చేస్తానంటాడు, కానీ చేయలేదు. చివరికి వాళ్ళ భార్య గుర్తు చేస్తుంది, ఏమండి వ్రతం చేద్దామా అంటే మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక చేద్దామంటాడు. అమ్మాయికి పుట్టిన 11వ రోజు అమ్మాయి నామకరణం అప్పుడు గుర్తు చేస్తుంది. వివాహం ఎప్పుడండి? ఎన్నేళ్ల గ్యాప్ ఉంది? అన్నేళ్ల గ్యాప్ లో వెళ్ళొచ్చు కదా. అతడు మర్చిపోయి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి భగవంతుడు శిక్షించాడు. ఇక్కడ కూడా మనం ఆ కథని మన జీవితానికి ఇంటర్లింక్ చేసుకోండి. మీ ఎంతకు మీరే కోరుకొని మీరు తీర్చకుండా మీరే అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటే అటువంటి శిక్షలు ఆటోమేటిక్ గా పడుతున్నాయి. అవి భగవంతుడు అలా చేయటానికి కారణం మీరే మాట ఇచ్చారు, మీరే తప్పు చేశారు. శాస్త్రంలో ఒక్కదానికి పరిష్కారం లేదు తల్లి. ఏదో చెప్పగలరా? ఏంటండి? కృతజ్ఞత. కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటే ఇన్గ్రాటిట్యూడ్. ఇన్గ్రాటిట్యూడ్ అంటే తెలుసు కదమ్మా. ఎవరికైనా మనం కృతజ్ఞత తెలుపుకోవాలని మనలో మనకు అనిపించడమా? కృతజ్ఞతా భావం అనేది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా జ్ఞాటిట్యూడ్ అనేది మోసం చేయటం తల్లి. దాన్ని అలాంటి దాన్ని రాక్షసులు లేదా కుక్కలు కూడా అటువంటి శవాన్ని వాసన కూడా చూడవు, కృతజ్ఞతా దోషం ఉన్న వాళ్ళని. ఇన్గ్రాటిట్యూడ్, అన్గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. సో శాస్త్రంలో దానికి పరిష్కారం లేదు. మనం ఎప్పుడు ఆ కృతజ్ఞతగా బ్రతకూడదు, కృతజ్ఞతగా బ్రతకాలి. పదాలు జాగ్రత్తగా వత్తులు మనం పలికే విధానం మారితేనే ఎంతో అర్థం మారిపోతుంది తల్లి. కృతజ్ఞత అంటే మనం చూపించుకునేటువంటి ప్రేమ భావం. అవునా కదా? అవును అవును. మీ అమ్మగారు రోజు అన్నం చేసి మీరు పెడుతున్నారు, మీరు ఆవిడికి చూపించవలసింది ఏంటి? కేవలం ప్రేమే. అవును. ఆవిడ పైన అరిచి గోల చేసి ఇదంతా చేస్తే ఆవిడకి ఏమవుతుంది? బాధపడుతుంది. ఆవిడ కృతజ్ఞతగా మీరు చూపించవలసింది ప్రేమ, అంతే. ఇక్కడ కూడా వాళ్ళు సహాయం చేసినప్పుడు మీరు చూపించవలసింది కేవలం ప్రేమే. ఆ ప్రేమ చూపించకుండా వాళ్ళని మీరు మోసం చేశారంటే అటువంటి దానికి శాస్త్రంలో పరిష్కారమే లేదు. పరిష్కారం లేదంటే వాళ్ళు ఎంత తప్పు చేశారనేదే అర్థం తల్లి. ఓకే.
అయితే అండి మన హిందూ ధర్మం విషయానికి వస్తే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి చేతుల్లో ఉంది. మనం పోరాడాలి అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. మనం పోరాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనలో మనమే కులాలు కులాలు అని చెప్పి వాదించుకొని గొడవలు పెట్టుకొని పెద్ద పెద్ద తగాదాలకు కూడా వెళ్ళే సందర్భాలు చూస్తున్నాం. మా కులం గొప్ప అని, మా కులం గొప్ప అని చెప్పి. నిజంగా శాస్త్రంలో ఈ కులాలు, ఈ వర్ణాలు ఇవన్నీ ఉన్నాయా? ఇలా కొట్టుకొని పోతూ ఉంటే మనం ఇంకా మన ధర్మం గురించి మాట్లాడేది, కాపాడుకునేది అసలు ఎప్పుడు? మంచి ప్రశ్న తల్లి. వర్ణం అనేటువంటి వ్యవస్థ మన ధర్మంలోనే ఉంది. మనకు వేదాల్లో కూడా దీనికి ప్రమాణం కనపడుతుంది. వర్ణ వ్యవస్థ వర్ణాన్ని ఆధారం చేసుకుని ఆ కులాన్ని ఏర్పడింది తల్లి. ఉదాహరణకు మీరన్నారు వైషమ్యం వేరు, ఇక్కడ ఈ కుల పద్ధతి వేరు. జాగ్రత్తగా గమనించండి. మన ధర్మంలో ఆ వ్యవస్థ చెప్పిందంటే ఆ వ్యవస్థ పరస్పర అవగాహన, పరస్పర సహకారంతో మాత్రమే ఉండేది. ఒక్క 300 ఏళ్ళు వెనక్కి వెళ్దాం తల్లి. 300 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు మనకు ఇప్పుడు ఉండేటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ని ఆ కమ్యూనిటీ సిస్టంలో ఉండేవారు. ఉదాహరణకు ఇప్పటికీ దూదేకుల బజార్ అని, కుమ్మరి వీధి అని, సాలె వీధి అని ఇలాంటి పేర్లు మీరు వింటున్నారా? చూసారా? ఆ వీధి అంతా అప్పటివే తల్లి, పేర్లే మారలేదు. కానీ ఇప్పుడు మనుషులు అక్కడ ఉండేటువంటి వాళ్ళ భావజాలంలో మార్పులు వచ్చాయి. ఆ కుమ్మరి వీధి అన్నప్పుడు ఆ కుండలు చేసుకునే వాళ్ళంతా పరస్పరంగా ఒక చోట ఉండేవారు. అగ్రహారం అంటారు. ఈ బ్రాహ్మణులందరూ ఒక చోట ఉంటారు, ఈ వైశ్యులంతా ఒక చోట ఉంటారు. ఇలా ఉండటం ద్వారా చాలా మేలు జరుగుతుంది తల్లి. ఏంటంటే ఈ ఉదాహరణకు కుమ్మరి పని చేసుకునే వారు ఉన్నారు అనుకోండి. కుమ్మరి పని చేసుకునే వారందరూ ఒక చోట ఉండటం ద్వారా వాళ్ళకు స్నేహం కలుస్తుంది. ఎవరు 100% ఎవరు ఒకరు తగ్గించుకోవాలనేటువంటి భావన ఎవరికి ఉండదు. ఎందుకంటే అందరూ ఒకటే పని చేస్తున్నారు. ఆ పక్కన ఉండేటువంటి వేరే వృత్తి చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు తక్కువ వాళ్ళనే భావన లేదు తల్లి. ఇప్పుడు పరుపులు కుడతారు, పరుపులు కుట్టే వాళ్ళకు, కుండలు చేసే వాళ్ళకు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే భావన ఎవరికీ లేదు. ఈ వైషమ్యం వచ్చిందే బ్రిటిషర్లు మనని గణనగా, మీరు ఈ కులం అంటే పేర్లు మనవే. ఆ వైషమ్యాలు ఎవరికి ఉండేవి కాదమ్మా. ఎవరు ఏ వృత్తి చేస్తున్నా వారి వృత్తిలో వారికి గౌరవం ఉండేది. దాదాపు వాళ్ళు అప్పట్లో వాళ్ళ వృత్తిల నుంచి వీళ్ళకు అమ్మాయిలు ఇవ్వటం, వీళ్ళ అబ్బాయిలు ఇవ్వటం కూడా చేసుకునేవారు. కానీ ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించేవారు. ఇలా చేసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అమ్మా? లేదు. ఇక్కడ ఇంకో మరో సౌలభ్యం ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జ్యుడిషనరీ సిస్టమ్ కూడా ఆ చట్టం ముందు పనిచేయవు. అవును. ఏంటంటే వీళ్ళందరూ ఒకే వీధిలో ఉన్నారమ్మా. వీళ్ళందరికి ఒక పెద్ద ఉంటారు. అవునా తల్లి? అవును. ఆ పెద్ద ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకు ఓ భావన ఉంటుంది. వీళ్ళు మమ్మల్ని గ్రామం నుంచి ఏమైనా పంపిస్తారేమో, కులం నుంచి వెలేస్తారేమో భావంతో వాళ్ళు తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగానే బ్రతికేవారు. ఇప్పుడు అటువంటి వ్యవస్థ మనకుందా? మనల్ని తప్పు చేస్తున్నామని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏముంది? ఒక గొప్ప సిస్టమ్ చూపించండి దానికంటే ముందు. కేవలం క్యాస్ట్ గా పేరు పెట్టుకోవటం కంటే ఆ వ్యవస్థ ఎంత మంచిదో గమనించండి. ఆ వైషమ్యానికి మీరు నేను ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే. ఆ కులంలో దాన్ని ఆ కులం పేరు చెప్పి ఒకరిని అణిచివేత చేస్తున్నారంటే 100% ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించవలసిందే. కానీ దాని ద్వారా ఎంత మేలు జరుగుతుందో పరిశీలన చేయండి. అవును. అందుకోసం ఆ తప్పులు ఎప్పుడు జరిగేవాళ్ళు కావు. అప్పుడు ఆ కోర్టుల పని ఎక్కువగా ఉండేది కాదు, న్యాయ వ్యవస్థ పని అసలు ఉండేదే కాదు. అంతా ఆ కుల పెద్దే చూసుకునేవారు. ఎందుకంటే ఆ వ్యవస్థ అంత పెద్దగా ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఆ ఒకసారి భారతదేశం పైన ఈ మొఘలులు దండెత్తినప్పుడు లేదా బ్రిటిషర్లు దండెత్తినప్పుడు కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయలేదమ్మా. ప్రతి ఒక్కరూ వచ్చారు. ప్రతి కులం కలిసి భారతదేశానికి స్వాతంత్రం రావటానికి పోరాడారు. మొట్టమొదటగా ఈ దేశానికి ఈ మొఘళ్ళు వచ్చేటప్పుడు దాహీర్ సేన్ అనేటువంటి రాజు, బ్రాహ్మణుడు రాజుగా ఉండి తను కాపాడాడు దేశాన్ని. ఇలా ప్రతి కులం నుంచి వారందరికి వారి శక్తి కొలదిగా వారు పోరాటం చేశారు. వారు పోరాటం చేస్తే మనకి ఇంత స్వాతంత్రం సిద్ధించింది తల్లి. ఈ వైషమ్యాలనేవి ఈ మొఘలుల కంటే బ్రిటిషర్లు తెలివిలో కాస్త ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్ళు మన గ్రంథాలన్నిటినీ దోచుకెళ్లారు, మన జ్ఞానాన్ని తస్కరించారు. వాళ్ళ ఆలోచనలో మనల్ని విభజించి, అందుకే వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్. ఆ డివైడ్ అండ్ రూల్ అని ఉన్నప్పుడు ఆ రూల్ వాళ్ళు అలా చేయడానికి ఇక్కడ మనల్ని ఈ వైషమ్యాలు సృష్టించి వెళ్ళారు. మనం వైషమ్యం లేకుండా మన పద్ధతిని సక్రమంగా మనం చేసే పని మనం చేసుకోగలిగి తప్పకుండా మనం ధర్మరక్షణలో పాటు పడతాం తల్లి. ఈ భేదం ఫస్ట్ మనలో పోవాలి. నా కులం ఎక్కువ, ఇంకో కులం తక్కువ అనే భావన ఎప్పుడైతే పోతుందో ఈ కుల వ్యవస్థ అంతా ఖచ్చితంగా సరైన సక్రమమైన మార్గంలోనే ఉంది తల్లి. అయితే ఇప్పుడు
కరెక్ట్‌గా మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలి అన్నా, ఇలాంటి వివక్షలు లేకుండా ఉండాలి అన్నా, మన ధర్మం గురించి మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలన్నా కూడా, మనం అంటే ఇంట్లో చిన్న పిల్లలప్పటి నుంచే ఈ విధానం అనేది అలవాటు చేయాలంటారా? చేయాలండి. హ్మ్. దీనికి విద్యా వ్యవస్థ కూడా సహకారం అందించాలి. హ్మ్. ఎంతవరకు ఇప్పుడు మీరు ఇక్కడున్నారు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకెప్పుడు మీరు బోధన చేస్తూ ఉండలేరు కదా! అవును. అందుకే మన విద్యా వ్యవస్థ కూడా సరిగ్గా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ సమానత్వం ఏంటి అనే క్లారిటీ ఇవ్వాలి. హ్మ్. కమ్యూనిస్టుల్లాగా సమానత్వం అంటే ఒక రకంగా బోధించకూడదు. హ్మ్. మన సమానత్వం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన విధానం ఏంటి, మన సంస్కారం ఏంటి, ఇటువంటివన్నీ మనం బోధించినప్పుడు వాళ్ళకి ఎక్కుతాయి. హ్మ్. అప్పుడు ఈ వ్యవస్థ మంచిదే. ఆ వ్యవస్థలో వచ్చిన వైషమ్యాలు మంచివి కావు. అవును. ఆ పద్ధతి వాళ్ళకి తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తారు తల్లి. హ్మ్. విద్యా వ్యవస్థలో మార్పులన్నారు కదండీ! విద్యా వ్యవస్థలో మార్పులు అనంటే మీరు చెప్పొచ్చేది ఏంటి అసలు? విద్యా వ్యవస్థలో మనకు విద్య ద్వారా మనం పొందేది ఏంటమ్మా? జ్ఞానం. జ్ఞానం. హ్మ్. ఆ జ్ఞానం పొంది ఏం చేస్తున్నారు? డబ్బులు మాత్రమే సంపాదిస్తున్నారు. అవును. రైట్? హ్మ్. కానీ విద్య ద్వారా ముందు పొందవలసింది జ్ఞానం కాదమ్మా. జ్ఞానం కంటే ముందు కొన్ని స్థాయిలున్నాయి. విద్యా దదాతి వినయం. హ్మ్. విద్య ఇవ్వాల్సింది వినయం. వినయం. వినయాద్యాతి సాంప్రతాం. క్యారెక్టర్. హ్మ్. ఆ వినయం ద్వారా మీకు క్యారెక్టర్ వస్తుంది. హ్మ్. తర్వాత మీకు డబ్బులు అనేటువంటివి మొదలవుతాయమ్మా. ఓకే. క్యారెక్టర్ లేకుండా, వినయం లేకుండా మీకు ఈ జ్ఞానం ద్వారా ఈ సంపద ఎలా వస్తుంది? హ్మ్. ఆ జ్ఞానం అని కూడా అనలేదు. కేవలం నాలెడ్జ్. నాలెడ్జ్. జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. జ్ఞానం అనేది పూర్తి వేరే స్థాయి. అవును. ఆ నాలెడ్జ్ అనేది భౌతికంగా మీరు యూట్యూబ్‌లోనో, గూగుల్‌లో చూసినా సరే ఆ నాలెడ్జ్ పొందవచ్చు. కానీ మీరు వినయం నేర్చుకోవాలన్నా, క్యారెక్టర్ పొందాలన్నా అవన్నీ ప్రారంభ స్థితిలో నుంచే ఉండాలమ్మా. హ్మ్. ఆ స్థితి ఇప్పుడు మనకు వ్యవస్థ నేర్పించడం లేదు. అవును. 1947 స్వాతంత్రం నుంచి 1977 వరకు మన భారతదేశ విద్యాశాఖ మంత్రులందరూ హ్మ్. భారతదేశంలో ఉండే చరిత్రని భ్రష్టు పట్టించారమ్మా. ఆ! భ్రష్టు పట్టించినప్పుడు మీకు మీ దేశం పైన, మీ ధర్మం పైన గౌరవం లేకుండా చేశారు. హ్మ్. మీకు ఇప్పుడు భారతదేశం గురించి ఒక్క నిమిషం చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? హ్మ్. చెప్పండి అంటే చెప్పలేరు. అంతే. ఒక 30 సెకండ్లు చెప్పండి అంటే హ్మ్. భారతదేశం గొప్పది, నా మాతృభూమి, ఇక్కడ ఉండే ప్రజలందరూ సహోదరులని ప్లేయర్లో చెప్పేది చెప్పడం చెప్పగలరు వరకే. కానీ అంతే. వ్యక్తిగతంగా భారతదేశమైన ఆత్మ ఏంటి, హ్మ్. ఈ భారతదేశం ఇంతలా నిలబడడానికి కారణం ఏంటి, దీనికి శక్తి ఏంటంటే చెప్పడానికి వాళ్ళకి ఆలోచన థాట్స్ ఇవ్వటం లేదు. ఉండదు. అవును. ఏదైనా ఫార్మాలిటీకే ఇప్పుడు మీరన్నట్టుగా శ్లోకాలు, స్లోగన్స్ ఏదైతే చెప్తున్నామో అది ఫార్మాలిటీకి కాసేపు స్కూల్‌లో చెప్పాలంటారు కాబట్టి చెప్తాం అంతే. అంతే తప్ప పాటించటం తక్కువైపోయింది. అవును. ఆ సహోదరులు నా భారతీయులందరూ నా సహోదరులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వైషమ్యాలు ఎందుకుంటాయి? హ్మ్. అందుకే మనకు గురుకుల వ్యవస్థ అని ఉండేదమ్మా, మీరు గమనించారు. అవును. అవును. ఇప్పటికీ నేను అటువంటి వ్యవస్థలోనే చదువుకున్నాను వేదం. హుహు. అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు మొట్టమొదటిగా వినయాన్ని నేర్పిస్తారు. హ్మ్. వినయాన్ని నేర్పించాక వినయంతో పాటు సంస్కారం వస్తుందమ్మా. ఆ! పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే తక్కువ వయసున్న వారితో ఎలా మాట్లాడాలి, ప్రత్యేకించి మాకు స్త్రీలతో మాట్లాడే విధానం బాగా నేర్పించేవారు. అందుకే నేను ఇంతసేపు మాట్లాడే మాటలు మీరు నన్ను గమనిస్తే నేను తల్లి అనే పదం దాటి ఎక్కడా మేము రాలేదు. అవునండి. హ్మ్. మాకు ముందు ఆ సంస్కారం బాగా నేర్పిస్తారమ్మా. హ్మ్. ఆ సంస్కారం మనకి ఇక్కడ రాగలిగితే ఈ పాఠశాలలో ఇప్పుడు మనకు కావాల్సింది విద్య, వినయం, సంస్కారం, క్యారెక్టర్. ఈ 4 మనం పొందగలిగితే వాళ్ళు నేర్పించే నాలెడ్జ్ నేర్పించకపోయినా మనకు అవసరం లేదమ్మా. అవును. ఎందుకంటే ఇప్పుడు అందరూ మీరు బీటెక్ చదవకపోయినా సరే మేము జాబులు ఇప్పిస్తాం అనే వాళ్ళు వస్తున్నారు కదా. వస్తున్నారు. చదివినా కూడా చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకుండా ఎవరికి వారు నచ్చింది చేసుకునే పరిస్థితులే ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఎంసీఏ చదివినా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. అవునండి. ఎంఎస్ చేసినా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. హ్మ్. అంత రెసిషన్, ఇన్ఫ్లేషన్ విపరీత తారాస్థాయిలో ఉంది. అవును. ఆ తారాస్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది క్యారెక్టర్. హ్మ్. అవునా కాదా? అవును. ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఆ సంస్కారం ఉన్నప్పుడు మనం ఎలా పని చేయాలని చెప్పి మనకు భారతీయమైన సంస్కారం నేర్పిస్తుంది తల్లి. హ్మ్. లేదంటే అటువంటి ఇన్ఫ్లేషన్ అనేటువంటి మోడ్ ఎక్కువగా ఉంది. ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏ జ్ఞానం అందించటం లేదు. ఆ సందర్భంలో వై జంక్షన్ ఉంటుంది తల్లి. హ్మ్. వై జంక్షన్ అంటే తెలుసు కదా. హ్మ్. ఇంకా అక్కడ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఉంది. ఆ! వాళ్ళంతా చదువుకున్నారు. ఇక చదువుకానికి డబ్బులు కట్టాలి, ఉద్యోగం రావట్లేదు. హ్మ్. ఇప్పటిదాకా అబ్దుల్ కలాం స్టోరీ చెప్పారు. అవును. అవును. ఆయన జాగ్రత్తగా వెళ్తే దేశానికి రాష్ట్రపతి అవ్వచ్చు. ఆయన జాగ్రత్తగా వెళ్ళకపోతే దేశాన్ని దోచుకునే దొంగలా అవ్వచ్చు. అక్కడ ఆ వై జంక్షన్ లో వెళ్ళి ఏ దారి తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంచారు తల్లి. ఇక్కడ ధార్మికమైనటువంటి మార్గంలో ఉండే వరకు ఒక లక్షణం ఉంటుంది. ఒక మంత్రం ఉందమ్మా, చెప్తాను. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఈ మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చు.
ఈ మంత్రంలో ఉన్న భావం ఏంటంటే, నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమైన మార్గంలోనే ఉండుగాక, నాకు ఎల్లప్పుడూ ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే రావాలి. ఇలాంటి వాళ్ళు ధర్మపరమైన ఆలోచనలు మాత్రమే చేసే వాళ్ళకు సంకట పరిస్థితులు ఎక్కువ ఉండవమ్మా. వాళ్ళు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే దాన్ని చాకచక్యంగా హ్యాండిల్ చేయగలరు. అందుకోసం మన భారతీయమైన ఆత్మ విద్యని ఇస్తుంది, వినయాన్ని ఇస్తుంది, దాంతోపాటు మోక్షం పొందే మార్గాన్ని కూడా ఇస్తుంది తల్లి. సో మనం చదువుకునేటువంటి ప్రతి విద్య ఇలా భౌతికంగా ఉపయోగపడుతుంది, వినయాన్ని ఇస్తుంది, సంస్కారాన్ని ఇస్తుంది, ఆటంక పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పిస్తుంది, ఇటు మోక్షాన్ని కూడా ఇస్తుంది. అవును, మనిషికి కావాల్సిందేవే కదమ్మా. అవునండి. ఈ 4 మించి ఏదైనా కావాలా? ఏం లేదు. అందుకే ఈ విద్యా వ్యవస్థలో కావలసినటువంటి మార్పులు వినయం ఇచ్చే విద్య ఉండాలి. హాస్టల్స్ అంటే వ్యవస్థ ఉందమ్మా. హాస్టల్స్ లో పెట్టుకోవటం కంటే ఇంట్లో పెట్టుకోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి దారుణాలు వర్ణించలేనిగా ఉన్నాయి. అటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దాంట్లో ఇంట్లో పెట్టడమే చాలా ఉత్తమం. అందుకోసం గురుకుల పద్ధతిని కాస్త అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఉండేటువంటి విద్యా వ్యవస్థ వాళ్ళ దాంట్లో మార్గాలు, వాళ్ళు చెప్పేటువంటి సబ్జెక్టులన్నీ మార్పు చేసుకుంటూ, మార్పు అంటే ఉదాహరణకు ఓ సబ్జెక్ట్ ఉందమ్మా, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటారు, విన్నారా? ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒకడు కనిపెట్టాడు. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు భారతదేశం ఎప్పుడూ రాలేదు, జర్మనీ, లండన్ ఆ ప్రాంతంలోనే కూర్చొని భారతదేశంలో ఉండేటువంటి మనం పవిత్రంగా భావించే ఋగ్వేదానికి భాష్యం రాశాడమ్మా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశాడు. వాడికి సంస్కృతం రాదమ్మా. మమ నామ అహమేవ సంభాషిత, మమ నామ ప్రవీణ్ కుమార్ శర్మ అన్నాను అనుకోండి, అంటే నేను మాత్రం మాట్లాడుతున్నాను, నా పేరు ప్రవీణ్ కుమార్ శర్మ నేను చెప్పాను. వాడికి ఆ మాత్రం కూడా రాదమ్మా. అటువంటి వాడు ఋగ్వేదానికి భాష్యం రాస్తాడు. వాడి భార్యకు ఒక లేఖలో రాస్తాడు, అతడు క్రిస్టియన్ మిషనరీ ఈస్ట్ ఇండియా కంపెనీ అతనికి ఇస్తుంది. ఏం చెప్తాడంటే, మనం ఆఫ్రికాలో ఉండే వాళ్ళందరినీ మతం మార్చడానికి మనకు 200 ఏళ్ళు పట్టింది. భారతదేశంలో 400 ఏళ్ళైనా వాళ్ళు క్రిస్టియన్లుగా మార్చుకుపోవటానికి కారణం వాళ్ళకుండే సంస్కృత జ్ఞానమే. ఇక్కడ అందరికీ సంస్కృతం సూక్ష్మమైన పరిజ్ఞానం కొంచెమైనా ఉండేదమ్మా. ఆ పరిజ్ఞానంతో ఎవడేం చెప్తున్నాడనే విధానం ఉండేది. అటువంటి వాళ్ళందరూ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే దాన్ని విభజించారు. ఆర్యులు అనేవారు ఎక్కడి నుంచో ఇండో యూరోపియన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి ద్రావిడ్ని చంపేసి ఇక్కడ ఉండేటువంటి ద్రావిడ్ల పైన ఆధిపత్యం చెలాయించి ఇక్కడ ఉన్నారని వాళ్ళు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. దీని గురించి ఎంతో మంది పరిశోధన చేసి ఇది నిజం కాదు, ఇది తప్పు అని చెప్పి తేల్చారు. జైపూర్లో ఒక ఆయన డేర్ కూడా చేశారు, ఎవరైనా సరే ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని నిరూపిస్తే 2 కోట్లు ఇస్తానన్నారు. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్ లో ఉంది. ఒక కాంక్లేవ్ పెట్టి చెప్పారమ్మా. ఓకే. సో అటువంటివన్నీ ఇంకా పాఠ్యాంశాల్లో బోధించబడుతున్నాయి. అది సత్యం కాదు, తప్పు అని చెప్పినప్పటికీ బోధించబడుతున్నాయి అంటే వాళ్ళని ఎంత రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారో గమనించండి. అవును, ఇటువంటి మార్పులని మనం తీసుకొచ్చి మన విద్యా విధానాన్ని వాళ్ళు కాస్త మోడ్రన్ గా చేయమనండి. ఎందుకంటే ప్రతిదీ పాతకాల పద్ధతిగా తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు అంతా అడాప్ట్ చేసుకోవడం కష్టమే. అందుకు దాంట్లో ఉండేటువంటి తత్వాన్ని పట్టుకొని దాన్ని ఇప్పటి కాలంలో ఎలా అందించాలో నా దగ్గర ప్లాన్ కూడా ఉందమ్మా, నేను చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. ఆ వ్యవస్థని ఎలా చేయాలన్న దాని గురించి కూడా నేను కొద్ది రోజుల పాటు దీని గురించి తెలుసుకొని దాని సేకరణ కూడా చేసి పెట్టుకున్నాను. సో మనకు ప్రతి దాన్ని ఎలా చేసుకోవాలన్న విషయాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ విద్యా వ్యవస్థలో ఇటువంటి మార్పులు కావాలి తల్లి. అవునండి. ఆ మార్పులు వచ్చినప్పుడు వాడికి ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలగకూడదు. లవ్ లోనో లేదా ఎక్కడైనా మోసపోతే ఈ విద్య అతన్ని కాపాడుతూ ఉండాలి. అందుకే మాకు పాఠశాలలో ఉన్నప్పుడు వినయం, సంస్కారం వల్ల మేము ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే గాయత్రి మమ్మల్ని కాపాడుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు మాకు 8 ఏళ్ళ 9 ఏళ్ళకే పాఠశాలకు వెళ్ళిపోయినప్పుడు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసినప్పుడు ఈ గాయత్రి మంత్రం రోజు 3 సార్లు అంటే 300 సార్లు 300 రోజుకి పూటకి 108 సార్లు జపం చేయాలమ్మా. ఇలా చేసేటప్పుడు కాస్త 12-13 ఏ వయస్సు వచ్చేసరికి అతడికి మనస్సులో కామభావనలు పుడతాయి. ఈ లోపే మాకు గాయత్రి ఉండటం ద్వారా ఈ కామభావనలు మాలో పుట్టకుండా మేము వినయంగా సంస్కారవంతంగా పెరుగుతున్నామంటే కారణం ఇదేనమ్మా. ఆ వినయం సంస్కారం ఇక్కడ విద్యా వ్యవస్థలో పోగొట్టుకుంటున్నాం, పోయింది లేదు కూడా. అవురా కదా? ఆ మెకాలే సిస్టమ్ మనకు అంత ఇవ్వటం లేదు. ఆ మెకాలే మనకి ఇవ్వాల్సినటువంటి సిస్టమ్ ఏంటి? అదే బ్యాబింగ్టన్ లార్డ్ మెకాలే సిస్టమ్ ఈ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటికి అదే కంటిన్యూ అవుతుంది. కొంత మార్పులు చేశారు, ఇంకా చాలా మార్పులు జరగాలి. జరిగితేనే భారతీయ విద్యా వ్యవస్థ పటిష్టంగా మూలాలు పోగొట్టుకోకుండా ఉంటుందమ్మా.
నిజంగా వాస్తవం అండి మీరు చెప్పింది. నిజంగా పిల్లలు ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ స్కూళ్ళల్లోనే ఉండటం చూస్తున్నాం. తల్లిదండ్రుల కంటే స్నేహితుల ప్రభావం స్నేహితుల పడుతుంది. ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నిజంగా మీరన్నట్టుగా విద్యా వ్యవస్థలో గనక మార్పు వచ్చి, ఇలాంటి మంచి విషయాలు తెలియజేయడం గనక జరిగితే, ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇబ్బందులు, ఈ అరాచకాలు, చిన్న చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు ఇలాంటివి చూస్తున్నామో, ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిజంగా ఒక పద్ధతిలో పిల్లల జీవితం అనేది ఉండటానికి నిజంగా అవకాశం ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. హ్మ్. రేపు ఇన్ఫ్లేషన్ వచ్చిందమ్మా. మొన్న అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. హ్మ్. అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 8.7% ఇన్ఫ్లేషన్ ఉంది. హ్మ్. ఆ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎంతో మంది భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు పొందలేకపోయారమ్మా. అవును.